ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ సమయంలో మరి మన మధ్య ఉన్న దైవజనులు మరి పాస్టర్ ఐజక్ గారు మన మధ్య ఉండటం సంతోషం. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే పాస్టర్ జాన్ సుదర్శన్ గారు మన మధ్య ఉండటం సంతోషం. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాస్టర్ దేవా గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరమైనవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దైవజనులు మన మధ్య ఉండటం చాలా సంతోషం. అదే రీతిగా మరి నన్ను ప్రేమతో మీ మధ్యకి ఆహ్వానించి మీ మధ్య వాక్యం ప్రకటించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దైవజనులు మరి స్థానిక సంఘ కాపరి పాస్టర్ బర్నబాస్ గారికి, వారి కుటుంబానికి నాకు ప్రత్యేకమైన వందనాలు. వారి ఆహ్వానాన్ని బట్టి, వారి ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి, మరి వారి మెడలు చూపిన ప్రేమ మర్యాదలను బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనం అలాగే నిలబడి ఉండగా ఒక లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన అందరికీ పరిచయం ఉన్న లేఖన భాగమే అయినా మరొకసారి ఆ లేఖనం ద్వారా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాల మీద నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం నుండి. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంకాలమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నములను కాయు రాజు యొక్క షండుడైన షయస్గను అను అతని వశములోనున్న 2వ అంతఃపురములకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. మొదకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము దాకా ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో ప్రభువా నీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి, నాయన నీ నామాన్ని గణపరచడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయంలో మా స్తుతి సింహాసనం మీద మీరు ఆశ్చర్యగా ప్రభువా నాయన మరి ఒకసారి ప్రభువా నీ యొక్క స్వరముతో మాతో మాట్లాడమని మేము కోరుతున్నాం తండ్రి. నాయన నీ కృపా సింహాసనం మీద నుండి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతుల్లో తీసుకురండి ప్రభువా. ఆ వాక్యాన్ని విరిచి మేము తిరిగి తృప్తి పొందినట్లుగా నీ జీవ వాక్యాన్ని మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధారణ శక్తి ద్వారా ప్రభువా మా జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి. మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండటం అనేది ఎల్లప్పుడూ కూడా సంతోషకరమైన విషయమే. మరి దేవుని యొక్క కృప ద్వారా మనం ఈ 3వ కూడికలోనికి వచ్చేసాము. సరే, ఈ 2 కూటాల్లో మనము ఏ విషయాలైతే మీరు విన్నారో వాటన్నిటిని కూడా మీరు అనుసరిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఇక నుంచి వాక్యం వినటం అనేది ఒక సాధారణమైన కార్యంగా ఏ విశ్వాసకి ఉండకూడదు. మనం ఏదైతే వింటున్నామో దాన్ని మనం తప్పక అభ్యాసం చేయవలసి ఉన్నది. నువ్వు దాన్ని నీ జీవితంలో దాన్ని ఉపయోగించవలసి ఉన్నది. ఏదైతే ఉపయోగకరం కాదో దానిని నేర్చుకోవటం మానివేయండి. ఏదైతే ప్రయోజనకరం కాదో దాని పక్కన విడిచిపెట్టండి. ఏదైతే ఫలభరితం కాదో దాన్ని పక్కన పెట్టి ఏవి మేలుకరమైనవి, ఏవి ప్రయోజనకరమైన అన్న విషయముల మీదే మీ దృష్టిని పెట్టవలసి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఆధ్యాత్మిక అభ్యాసం అనేది ఎత్తబడుట సంభవించే వరకు మనకు అత్యవసరమైనది. కాబట్టి దాంట్లో నేను ఒక పాయింట్ చెప్పాను, 137 గుర్తుందండి? ఎవరైనా పాటించారా? అట్లీస్ట్ అక్కడ టీచర్లైనా పాటించారా? స్టూడెంట్లు వదిలేయండి. ఇక్కడ 4-5 టీచర్స్ ఉన్నారు.
సరే, ఓకే, మంచిది. నేను మిమ్మల్ని టీచర్స్ అయిపోయారు కాబట్టి మీ పేపర్ నేను తిద్దాను. కానీ గుర్తుపెట్టుకోండి, టీచర్ కూడా స్టూడెంటే. సరే, మీరు అందరూ టీచర్లు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను. అంటే టీచర్ వీళ్ళు టీచర్సే, వాళ్ళేమో లోక సంబంధమైన టీచర్స్, వీళ్ళేమో ఆత్మ సంబంధమైన టీచర్స్. స్టూడెంట్ స్థితి మంచి గొప్పదా, టీచర్ స్థితి గొప్పదా? మీరు చెప్పకూడదు పిల్లలు, మీరు స్టూడెంట్లు, టీచర్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు రెండో అనుభవించారు. వాళ్ళు ఒకప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? టీచర్స్ అయ్యారు. ఇప్పుడు ఇందులో ఏది గొప్పది అని మీరు అనుకుంటున్నారు? అమ్మా, నేను ఒకటి చెప్పమన్నాను, ఒకటే గొప్పది. స్టూడెంట్ నువ్వు టీచర్ కాదు, అది మీరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలంటే నేను ఓన్లీ టీచింగ్ లెవెల్లో ఉన్నాను, మీరైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మీరు టీచర్సే కాబట్టి. టీచర్స్ స్థాయి గొప్పదా, స్టూడెంట్ స్థాయి గొప్పదా? ఏ స్థితి గొప్పదనం అని మీరు అనుభవిస్తున్నారు? ఎందుకంటే 2 సీట్లలో మీరు కూర్చొని ఉన్నారు. నువ్వు టీచర్వేనా అమ్మా? వద్దన్నా కదని చెప్తున్నా. టీచరా? ఓకే, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, టీచర్ అనేది చాలా గొప్ప కార్యమే. కానీ అంతకంటే కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడంలో ఉన్న ఆనందం అనేది మన ఎందులోనూ ఉండదు. కాబట్టి ఒక గొప్ప టీచర్ ఎప్పుడు కూడా ఒక గొప్ప స్టూడెంట్ గా ఉంటాడు. గొప్ప స్టూడెంట్ మాత్రమే గొప్ప టీచర్ గా కాగలరు. కాబట్టి గొప్ప విశ్వాసి మాత్రమే గొప్ప సేవకుడు కాగలరు. ఖచ్చితంగా సేవ అనేది గొప్పదే, కానీ దానికంటే మరి శ్రేష్టమైంది దేవుణ్ణి సేవించటమే. కాబట్టి నేర్చుకునే విషయంలో మనం ఎల్లప్పుడూ కూడా మనం ఎంత స్థితిలో ఉన్నా నేర్చుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. వాక్యానికి వినే స్వభావాన్ని కలిగి ఉండాలి. లోబడే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. పేతురు గారు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన వ్యక్తి, పరలోక రాజ్య తాడపు చేతులు కలిగిన వ్యక్తి. కానీ విశ్వాసుల్ని ఒకప్పుడు హింసించి అగ్ని స్తంభం కలవటం ద్వారా రక్షణ పొంది దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయంలో పేతురుని గద్దించినప్పుడు ఆయన దానికి లోబడ్డాడు. కారణం ఎందుకని? ఎందుకంటే నేర్చుకోవటం అనేది, మనం దాన్ని అభ్యసించడం అనేది ఎప్పటికీ మన జీవితానికి ఉన్నతమైన స్థానానికి మనం చేరుస్తుంది. అది మనకు ఆశీర్వాదకరమైన మార్గంలోనికి మనం చేరుస్తుంది. కాబట్టి 137 గుర్తుపెట్టుకోండి. ఇది సిద్ధాంతం కాదు, కానీ దానికంటే ముఖ్యంగా మనం ఎంత తరచుగా వాక్యాన్ని ధ్యానిస్తా ఉంటే, ఎంత తరచుగా వాక్యాన్ని మరలా మనం మననం చేసుకుంటా ఉంటే, అది మన శరీర ప్రాణాత్మల్లో, మన శరీరంలో ఉన్న ప్రతి అణువులో, కణంలో, ప్రతి దానిలో ఆ వాక్యం ఇమిడిపోవాలి. అప్పుడు మాత్రమే నీ జీవితం అనేది ఎంత మటుకు సరైనటువంటి భాగ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మన యొక్క శరీరమే ఆ వాక్యంగా మారవలసి ఉన్నది. అది ఎప్పుడు సాధ్యమంటే నువ్వు విన్న ప్రతి వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు, నువ్వు విన్న ప్రతి వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తా ఉన్నప్పుడు. కాబట్టి మన జీవితాలకి ఆధ్యాత్మిక అభ్యాసం అనేది అత్యున్నతమైన కార్యమై ఉన్నది. ఈ ఉదయ కాలంలో మరొక లేఖన భాగాన్ని మనం చూసాం. మనం గురి ఎత్తుకే పరిగెత్తాలి, బహుమానం కొరకు పొందుట కొరకు మాత్రమే పరిగెత్తాలి. బహుమానం వద్దు అని ఎవడన్నా మిమ్మల్ని అంటే మీరు పట్టించుకోవద్దు. దేవుని యొక్క చిత్తమే మీ యొక్క గురై ఉండాలి. మీ గురి అంటే మీరు సొంతగా డెసిషన్స్ తీసుకోవటం కాదు. మీ డెస్టినీ అనేది మీరు తీసుకునేది కాదు. మీ డెస్టినీ అనేది రాసిన వాడు దేవుడై ఉన్నాడు. అందుకే యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్నాడు, నా గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన దాన్ని నెరవేర్చినట్టు నేను వచ్చి ఉన్నాను. ఈరోజు ఆయన ఏం రాశాడో నువ్వు తెలుసుకోవాలి. ఆ గ్రంథంలో నీ యొక్క జీవితం గురించి ఆయన ఒకటి రాస్తాడు. ఈ ముద్రలు తెరవబడటం ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితము ఆయన ఎలా రాశాడో నువ్వు తెలుసుకుని అలా రాయబడిన ప్రకారంగా నువ్వు దాన్ని చేయవలసి ఉన్నది. అందులో యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించుకున్నప్పుడు ప్రతి స్థలంలో రాయబడుతున్నది లేఖనముల ప్రకారముగా, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా. ఆయన జీవితంలో ఏది చేసినా ఆ పని ఎలా చేశాడంటే లేఖనాల ప్రకారంగా చేయబడింది. ఏ రోజు యేసు ప్రభువుని చంపాలనుకున్నాడు,
యేసు ప్రభు ఏ రోజు చంపాలనుకున్నప్పుడు ఆ ఏ రోజు నుంచి తప్పించుకోవడానికి యోసేపు మరియా వాళ్ళ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. దేవుని దూత వాళ్ళని హెచ్చరించాడు. వాడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఏ రోజు మరణించిన తర్వాత దూత చెట్టున్నాడు, ఇదిగో బాలుని చంప చూసిన ఏ రోజు చనిపోయి ఉన్నాడు, నువ్వు మరలా బెత్లెహేములోకి వెళ్ళమన్నప్పుడు ఆయన జడిశాడంట బెత్లెహేముకి వెళ్ళడానికి. ఎవరు? యోసేపు. యోసేపు జడిసి ఎక్కడికి వెళ్ళాడంటే నజరేతుకు వెళ్ళాడు. ఆయన నజరేతుకు వెళ్ళాడు కాబట్టి నజరేయుడు అని పిలువబడ్డాడు. అలా ఎందుకు పిలువబడ్డాడంటే ప్రజలు యోసేపు భయం పట్టు అనుకోవచ్చు, కానీ లేఖనాలు చెప్తున్నాయి ప్రవక్తలు ప్రవచించిన ప్రకారముగా ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. అంటే నీ జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని ఆయన తన గ్రంథములో లిఖించి ఉన్నాడు. ఆ గ్రంథములో ఏమి రాయబడి ఉన్నదో నువ్వు తెలుసుకోవాలంటే ఆయనతో నువ్వు సహవాసం చేయగలగాలి. ఆయన ఏదైతే నీకు ఇచ్చాడో దాని ప్రకారంగా నువ్వు జీవించగలగాలి. నీ జీవితంలో నీ సంపూర్ణ గురి ఏమై ఉండాలంటే ఆయన చిత్తమే నీ గురి అయి ఉండాలి. ఆ గురి అంతకే నీ ప్రయాణం సాగాలి. ఆ ప్రయాణం సాగటం అనేది ప్రయాణించడానికి మాత్రమే కాదు, కానీ అంతములో బహుమానాన్ని నువ్వు పొందేవాడిగా ఉండాలి. ఉత్తుత్తి ప్రయాణాలు చేయమాకండి, ఉత్తుత్తి మాటలు మాట్లాడమాకండి, ఏదో ఊరికినే ప్రసంగాలు వినమాకండి, ఊరికినే వర్తమాన పుస్తకాలు చదవమాకండి. నువ్వు ఏ పని చేసినా నిన్ను నీవు అందులో పెట్టుకుని ఆ పని చెయ్యి, అప్పుడు నీ జీవితము బహుమానం పొందుతుంది. ఇప్పుడు మూడవ అంశం, ఈ రోజున అంశం ఏంటంటే వర్తమాన ప్రకారముగా మాత్రమే సిద్ధపడుట. ఈరోజు సిద్ధపాటు గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ నిజంగా నువ్వు ఎత్తబడాలంటే ఎత్తబాటుల దగ్గర సిద్ధపాటులు కలిగి ఉండాలి. అయితే ఆ సిద్ధపాటు అనేది ఎలా ఉండాలి? ఆ సిద్ధపాటు ఎలా ఉంటే నువ్వు ఎత్తబడతావు? నీ పని ఎప్పుడు సఫలం అవుతుంది? నీ సిద్ధపాటు సఫలం అవ్వాలి అంటే నువ్వు ఎలా సిద్ధపడాలి? నువ్వు ఎలా సిద్ధపడాలంటే నీ సిద్ధపాటు విఫలం కాకూడదు. అంటే నీ యొక్క సిద్ధపాటు వర్తమానికుడు మాట చొప్పున మాత్రమే జరగవలసి ఉన్నది. దానికి ఎవడి మాట కలపడానికి వీలు లేదు. మనందరికీ తెలుసు ఎస్తేరు గ్రంథం, మనందరికీ తెలుసు, అందరికీ తెలుసు. వచ్చిన సమస్య అదే. వచ్చిన సమస్య ఏంటండి? అదే తెలుసు కానీ చెయ్యం, తెలుసు కానీ మనం ఆచరించం, తెలుసు కానీ దాని ప్రకారంగా మనం జీవించం. అందుకే అనేక సమస్యలు ఎదుర్కొంటాం, అందుకే అనేక సార్లు విఫలమవుతూ ఉంటాం, అందుకే అనేక సార్లు మన జీవితంలో మనం సాధించగలిగిన సామర్థ్యత కలిగి మనం సాధించలేకపోతూ ఉంటాం. కారణం ఏంటంటే వర్తమానం ప్రకారంగా మనం సిద్ధపడకపోవటమే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, పందెమందు పోరాడువాడు నియమము ప్రకారము పోరాడాలి. నువ్వు పోరాడితే కుదరదు, నీ ఇష్టం వచ్చినట్టుగా పోరాడితే ప్రయోజనం లేదు. నీ పందె రంగంలో పోరాడేవాడు ఆ పందెములకు ఉన్న నియమముల ప్రకారంగానే పోరాడాలి. ఆ నియమాన్ని కనుక తప్పినట్లయితే ఆ వ్యక్తి విజయాన్ని సాధించి అపజయం పొందిన వాడిగా మిగిలిపోతాడు. పరుగు పందాల్లో వాళ్ళకి ఎవరికి వాళ్ళకి లేన్స్ ఇస్తారు, ఎవరి వరుస వాళ్ళకి ఇస్తారు. ఆ వ్యక్తి పరుగు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ గమ్యాన్ని చేరే వారికి తన వరుసలోనే పరిగెత్తాలి. ఏదో మీరు హైవేలో జర్నీ చేసేటప్పుడు కానీ ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి మనోళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగరు. కార్లు, బైక్, లారీలు వస్తాను ఒక్క సెకండ్, అరే బాబా ముందోడు లైన్ లో ఉన్నాడు కదా ఆగరా, ఒక్క నిమిషం అంటే ఆగడు, దుర్గులను జోరుతాడు. ఎందుకంటే ఒక్క నిమిషం వేస్ట్ అయిపోతుంది. అలా దూరినప్పుడు కారు అవతలకి వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఇరుక్కుపోతే తీసుకెళ్లి షెడ్లో పెడితే అప్పుడు నెలలు కూర్చోవాలి. కారు వరకే షెడ్కి వెళ్తే పర్లేదు, వీడు కూడా షెడ్కి వెళ్ళాడు అనుకో. కారణం ఏంటి? గమ్యం ఎలాగోలా చేరిపోవాలి. ఎలాగోలా ఎలా చేరుతావు? నియమం ప్రకారంగా నడువు. నీవు ఒక వరుసలో ప్రయాణం ప్రారంభించావు, కొన్ని ఆటంకాలు వస్తే ఆ నియమాన్ని ఆ యొక్క లేని తప్పిపోవద్దు. నియమం ప్రకారం పోరాడాలి. ఈరోజు నిజంగా వధువుగా మనందరం కూడా
ఎంతవరకు నియమం ప్రకారంగా పోరాడుతున్నాం? నిజంగా ఈ వర్తమానం వచ్చినప్పుడు ప్రజలు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, వాళ్ళు చేసినటువంటి త్యాగం ఏంటి, వాళ్ళే ఇప్పుడు కొద్ది కాలం గడవటం మొదలుపెట్టిన తర్వాత ఎలా లేన్స్ మార్చేస్తున్నారు చూడండి. వాళ్ళ లేన్స్ మారటం మాత్రమే కాదు, వాళ్ళ నియమాలు మారటమే కాదు, వాళ్ళ వాక్యాలు మారటమే కాదు, వారితో పాటు ఇప్పుడు అనేకుల్ని ఆ నియమాలు మార్పిస్తున్నారు. మారకపోతే వాడిని తిట్టైనా, కొట్టైనా, భయపెట్టైనా, బాధ పెట్టైనా, వాడిని రక్కైనా సరే వాడి వరుసలో తేడానికి పోరాడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ ఎత్తపొట్టు అనేది దేని మీద ఆధారపడుతుందంటే కేవలం నువ్వు చేసే మంచి పనిని బట్టి మాత్రమే కాదు. అందులో యేసు ప్రభు వారి వేషధార గురించి మాట్లాడాడు. యేసు ప్రభు పరిచర్యలో ఆయన వేషధారుని ఎక్కువగా ఖండించాడు. నువ్వు ప్రార్థన చేస్తే మంచిదే, కానీ నువ్వు చేసేది ప్రార్థన అయినా అది జనానికి వినబడాలని చేస్తుంటే నువ్వు వేషధారు అయ్యున్నావు. ఈరోజు అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. వాళ్ళు చేసేవి నీతి కార్యాలు, వాళ్ళు చేసేవి భక్తి కార్యాలే, వాళ్ళు చేసేది వాక్యానుసారమైనదే అయినప్పటికీ దాని వెనక ఉన్న ఆత్మ, ఉద్దేశం, మోటివ్, టార్గెట్ అది దైవ సంబంధమైనది కాదు. అలా ఉంటే, అలాంటి దురాత్మ చేత నడిపించబడితే కొద్ది కాలానికి ఎక్కడికి వెళుతుంది. అందుకే దేవుని ప్రాప్తి అన్నాడు, ఒకటి డాక్టరీన్ తప్పైనా సరే వాడు వెనక స్పిరిట్ సరైనదై ఉండాలి, అప్పుడే నేను వాటితో కలిసి ఉంటానన్నాడు. ఎందుకంటే తప్పుడు సిద్ధాంతంలో ఉండి కూడా సరైన ఆత్మ కలిగిన వాడు ఆ రోజు ఖచ్చితంగా సరైన సిద్ధాంతం దగ్గరికి వస్తాడు. కానీ తప్పుడు ఆత్మ కలిగి సరైన వాక్యం దగ్గర ఉన్నవాడు ఖచ్చితంగా ఒక రోజు వాడు వెనక ఉన్న తప్పుడు ఆత్మ వాడి తప్పుడు బోధలోనికి నడిపిస్తుంది. అందుకని పరిపూర్ణమైన మార్పు రావాలి. ఈ రోజు ఈ వర్తమానం దగ్గరికి వచ్చిన ఈ వర్తమానంలో అనేక మంది ఆ మార్పు లేకుండానే, ఆ సమర్పణ లేకుండానే వచ్చేసి మాట్లాడుతున్నారు. కొద్ది కాలం తర్వాత వాళ్ళు వెనకున్న అదే దురాత్మలో ఇందుకు అనేక తప్పుడు బోధలు రావడానికి కారణమయ్యాయి. ఎందుకంటే సిద్ధాంతం సరైనదైతే సరిపోదు, దాని వెనక ఉన్న ఆత్మ సరైనది కావాలి. నువ్వు మంచి మాట పలికితే కుదరదు. సొలొమోను దగ్గరికి ఇద్దరు తల్లులు వచ్చారు. వాళ్ళిద్దరు వేశ్యలు కానీ తల్లులు. ఆమేన్. వాళ్ళిద్దరు వేశ్యలే కానీ తల్లులు. ఒక ఆమె తన కుమార్తెను పోగొట్టుకుంది, మరొక ఆమె ఉంటుంది పోగొట్టుకున్నామంటుంది బ్రతుకున్న బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డే. సొలొమోను దగ్గరికి వచ్చారు. సొలొమోను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విషయం అర్థం కాలేదు. అప్పుడు సొలొమోను అన్నాడు, కట్టుకుని తీసుకురండి, ఈ చచ్చిపోయిన బిడ్డను 2 ముక్కలు చేయండి, బతుకున్న బిడ్డను 2 ముక్కలు చేయండి. ఆమెకు 2 ముక్కలు ఏమో 2 ముక్కలు ఏమన్నాను. అప్పుడు సచిన తల్లి అంటుంది, రాజా నువ్వు సరిగా చెప్పావు, నువ్వు యథార్థం చెప్పావు, రాజు చిరంజీవి వెలుగుగా అక్క జై జై దోనాలు పలికి. ఎందుకంటే ఆమె కన్నా బిడ్డ కాదు కదా, ఇప్పుడు ఆమె గెలవటమే ముఖ్యం. కానీ తల్లి అంటది, అయ్యా రాజుగారు నేనే తప్పుడుగా అనుకో, నేనే చెడ్డదాన్ని అనుకో, నాకు కావాల్సిన నా బిడ్డ నా దగ్గర ఉండటం కాదు, నా బిడ్డ బ్రతికి ఉండటం నాకు కావాలి. ఆ బిడ్డ నాకే ఇచ్చేసేది. నాకు బిడ్డ వద్దు, న్యాయం వద్దు, నాకు చట్టం వద్దు. అది తల్లి హృదయం. తప్పుడు హృదయం ఏం చేస్తుందంటే అది చట్టాల గురించి మాట్లాడుతుంది. కానీ బ్రతుకు మారదు, బ్రతుకు మారడానికి సహాయం చేయదు. మాట్లాడితే మంచి సమరయుడి గురించే మాట్లాడతారు, కానీ బ్రతుకు మాత్రం ఆ చచ్చిపోయిన తల్లి కనపడ్డ ప్రతి బిడ్డ కావాలని చూసినట్టు చూస్తుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్ స్పిరిట్స్. ఈరోజు అలాంటి తప్పుడు ఆత్మలే ఈ వర్తమానం వెనకాల కొంతమంది తిరుగుతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎవడు ఎట్ట వెళ్లకుండా ఉండాలి, ఎవడు ఎందుకు వెళ్ళడో చెప్పే రకాలే కానీ వెళ్ళలేని వాడు ఎలా తిరిగి దేవుని రాజ్యంలో చేరగలడని చెప్పగలిగేవాడు కదా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఈ రోజు నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించితే కుదరదు. యేసు ప్రభు వారు ఆయన లోకంలో ఎలా జీవించాడు? ఆయన ఇష్టానుసారంగా జీవించరా, ఆయన హక్కుల ప్రకారంగా జీవించరా, ఆయన వాక్యానికి లోబడ్డాడు.
తండ్రి ఏది చేయటం చూశాడో దానిని మాత్రమే ఆయన చేశాడు. ఆయనకు బలం ఉందని ఇష్టం వచ్చినట్టుగా జరగల. ఈరోజు ప్రతి వాళ్ళు అంటున్నారు నేను స్వతంత్రులు. దేనికి స్వతంత్రుడు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి ఆ స్వతంత్రుడివి. ఈరోజు దైవ సేవకుడు అంటే భయం లేదు ఎవరికి. దైవ సేవకుడు అంటే దైవ సేవకులకే భయం లేదు. అంటే నువ్వు ఒక దైవ సేవకుడిని నువ్వు గౌరవించకపోతే నువ్వు నిజమైన విశ్వాసమైన అసలు నువ్వు సేవకుడు కాదు. తర్వాత సంగతి నువ్వు అసలు విశ్వాసం కూడా కాదు. యేసు ప్రభు వారు ఆయన భూమి ఆకాశాల సృష్టికర్త. యేసు ప్రభు ఎవరండి? ఆయన భూమి ఆకాశాల సృష్టికర్త, మహోన్నతుడైన దేవుడు. ఆయనే సర్వాధికారి అయి ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచి వారితో ఏం చెప్పాడంటే, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి మీ దేహాలను కనపరుచుకుని మోషే నియమించిన కానుకలు అక్కడ చెల్లించండి అన్నాడు. ఈయనే ప్రధాన యాజకుడు. అసలు మోషేని సృష్టించిన వాడే ఆయన, మోషేని పిలిచిన వాడే ఆయన. కానీ ఆయన ఒక నియమాన్ని పెట్టిన తర్వాత ఆ నియమాన్ని ఆయన దాటలేదు. ఎందుకంటే యేసు ప్రభు సిలువ వేయబడే క్షణం వరకు కూడా ఆ దేవాలయం నిలిచి ఉంది, ఆ యాజక ధర్మం నిలిచి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఆ యాజక ధర్మం నిలిచి ఉన్నంత వరకు ఆ ధర్మాన్ని ఆయన గౌరవించాడు. ఈరోజు మీకు నచ్చితే నచ్చినట్టు ఉంటారు. వాటిని తప్పురంటే నేను ఎవరికి లోపడాల్సిన అవసరం లేదు. నేను స్వతంత్రుడిని. నువ్వు స్వతంత్రుడు కాదు, వెచ్చలవిడిగా తిరుగుతున్నావు. ఈరోజు భారతదేశంలో అనేక మంది స్వతంత్రత కలిగి తిరుగుతున్నాం అనుకుంటున్నారు. వాళ్ళు తిరిగేది వెచ్చలవిడి జీవితాలు. ఒకరోజు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ జీవితాలు చల్లా చెదిరైపోయి బాగు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో అప్పుడు ఏడ్చుకుంటా తెలుసుకుంటారు వాళ్ళు స్వతంత్రంగా బ్రతికారు, వెచ్చలవిడిగా బ్రతికారు. కానీ విశ్వాసులారా, వెచ్చలవిడి జీవితాన్ని మీరు అనుభవించకండి. మీరు స్వతంత్రత కలిగి ఉండండి, వాక్యంలో స్వతంత్రత కలిగి ఉండండి. దేవుడు ఆ వ్యక్తిని నియమించిన తర్వాత ఆ నియమాన్ని దాటే హక్కు ఎవరికి లేదు. యేసు ప్రభువే మేలు లేదు. ఆయన అబ్రహాము యొక్క భార్యని అబీమెలెకు తీసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నా దాసుడైన నా ప్రవక్త అయిన ఆయన యొక్క భార్యను తీసుకున్నావు కాబట్టి నీ ఇంట్లో ఉన్న గర్భాలని నేను మూసివేశాను అన్నాడు. ఆయన అంటాడు, అయ్యా నేను మంచివాడిని, యథార్థ పరుణ్ణి, నేను తప్పు చేయలేదు. ఆయన అలా అబద్ధం చెప్పాడంటే ప్రభు అంటాడు, నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసు, అందుకే నేను ప్రాణాలతో ఉంచాను. కానీ నువ్వేం చేస్తావంటే ఆయన భార్య నేను అప్పగించి నువ్వు అబ్రహాము చేత ప్రార్థన చేయించుకో. అబ్రహాం ఎందుకు చేయాలి? అది అబ్రహాముని పెట్టిందే ఇది దేవుడు. మనమైతే లోకంతో విశ్వాస ఆయన వచ్చేసాడు అనుకోండి, ఆడంటే ఐజక్ నేను కాక మొన్న వచ్చాడు అట్లా చెప్తాడు కదా. రేపు నుంచి వచ్చేసి ఇక్కడ అగ్ని కురుస్తుంది, ఇక్కడ అది కురుస్తుంది, ఇది కురుస్తుంది, అది కురుస్తుంది అగ్ని. కానీ పరిశుద్ధ అగ్ని కాదు. ఎందుకంటే దేవుడే ఆయన అధికారాన్ని ఆయన చేతుల్లోకి తీసుకోలేదు. ఆ రాజు యొక్క భార్య యొక్క గర్భాన్ని మూసిన వాడు ఆయనే, మరలా తెరవలసిన వాడు ఆయనే. కానీ అధికారాన్ని ఎవరి చేతికి అప్పగించాడంటే ఆయన తన ప్రవక్త అయిన అబ్రహాము చేతికి అప్పగించాడు. ఈరోజు దేవుడు నీ మీద పెట్టిన ఆయన పెట్టిన పాత్రలు మీరు గుర్తించగలగాలి. మొదటిగా దానికి మీరు లోపడగలగాలి. ఆ వాక్యానికి సంపూర్ణ విధేయతను చూపించాలి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా సరే నీ సొంత వ్యాఖ్యానాలకి నీ సొంత ఆలోచనలు చూడలేదు. ప్రవక్త అదే చెప్పండి, టేప్లో ఏం చెప్పింది అదే చెప్పండి. కొంతమంది బ్రదర్ ఆ ప్రసంగం అయిన తర్వాత నేను బ్రదర్ గారిని కారులో ఎక్కించుకొని వెళ్తుంటే వన్ హోటల్కి వెళ్ళినప్పుడు అడిగాను, ఏంటి బ్రదర్ అట్లా చెప్పారంటే ఆయన నాకు ఎట్లా చెప్పాడు గారు అని మళ్ళీ ఒక డైలాగ్. నీకేం చెప్పాడో నోరు మూసుకుని నీతో ఉంచు. ఆమె మళ్ళీ వచ్చి చెప్పాలి ఈ డైలాగులు. మనకు కావాల్సింది వాక్యంలో ప్రవక్త ఏం చెప్పాడు అంతవరకే. ఒకవేళ ఆయన తప్పు చెప్పాడా, ఒకవేళ ఉదయం నేను చెప్పాను ఒక విషయం సరిగా అర్థం కాలేదు, లేదా ఒక విషయాన్ని సరిగా నేను మాట్లాడలేదు, బర్నోస్ గారు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అడగొచ్చు, లేదా డానియల్ గారు అడగొచ్చు,
లేదా పాస్టర్ గారు అడగొచ్చు, ఏంటి బ్రదర్ మీరు ఇలా చెప్పారంటే మాకు సరిగ్గా అర్థం కాలేదు, మేము ఇలా అనుకున్నామండి అంటే, అమ్మ లేదు దాని అర్థం అది కాదు అన్నప్పుడు నేను నిజంగా నేను అలా చెప్పుంటే ఈ సాయంత్రం నేను సరి చేసుకుంటా దాన్ని. తప్పు టేపులో చెప్పి సరైన బోధ మీ ఇంట్లో చెప్పను నేను. డాక్టర్ చెప్పలా, ఆయన ఏదైతే రికార్డెడ్ అయిందో అంతవరకే మనం దాన్ని అధీకృతమైన దానిగా తీసుకోవాలి. ఎందుకంటే వారులా అనేది లేదు. యూదులు అక్కడే చెడిపోయారు. యూదులు ఎక్కడ చెడిపోయారో అక్కడే చెడిపోతున్నారు ఇప్పుడు వర్తమానంలో వాళ్ళు. సాతాను గడి తెలివి ఏంటంటే వాడు నీకంటే ముందు పుట్టున్నాడు, అది సమస్య. మనిషిని చేసేటప్పుడు కూడా అది తెలిసి ఎట్లా చేస్తున్నాడు దేవుడు. శరీర నిర్మాణం ఎలా చేశాడు వాడికి తెలుసు, కానీ వాడికి ఎలా ఉంది ఏంటంటే దేవుని ప్రణాళిక తెలియదు అంతే. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను ఎక్కడా బయలుపరచలేదు. ఆయన దాని మనస్సు వెనక తల వెనక దాచి ఉంచాడు దాన్ని. కానీ ఆయన చేసే పనిని వాడు చూస్తానే ఉన్నాడు. నువ్వు మట్టి చేత సృష్టించబడ్డావని వాడికి తెలుసు. ఖచ్చితంగా మా తాత ముత్తాతలు ఏ టెక్నిక్ పడ్డారో అదే టెక్నిక్ పడతారు ఇప్పుడు. ఆడవాళ్ళని పొగిడేమనుకోండి, ఎన్ని తరాలు పోయినా ఆ ఆయుధానికి తిరగలేదు అంతే. అది జస్ట్ ప్రేమించే వాళ్ళు లేచిపోయే వాళ్ళు వాడే డైలాగ్ ఒకటే, నన్ను నమ్మవా అంతే, నన్ను నమ్మవా అంతే. ఇక నేను ఇది చేస్తాను అనడం, ఆమె కూడా అది చేస్తాను ఇది చేస్తానని నన్ను నమ్మమన్నసరికి అది 25 ఏళ్ళు పెంచిన అమ్మ బాబు ఇద్దరికి గుర్తుండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటాడు, నువ్వు నా పనికి మాలిందాను కాబట్టి ఒక మాటకు వచ్చేసావు అని మళ్ళీ వాళ్ళు పెడతాడు. ఎందుకంటే ఆడికి తెలుసు, లేకపోతే ఆ అమ్మాయికి తెలుసు వీడు ఎలాంటి వాడు. జస్ట్ సేమ్ ఆయుధం ఆడుతున్నాడు. అది వచ్చిన ప్రాబ్లం. సహజంగా మారాలి జనాలు కొంచెమైనా మారాలి. కానీ మారుతున్నారా అంటే మారట్లేదు. ఎంత చదువన్నా మారట్లా. మొన్న ఎవరో ఒక ఆయన పెద్ద బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిపోయాడంట. ఆయన్ని డిజిటల్ అరెస్ట్ చేస్తే 23 కోట్లు కట్టేశాడంట. ఒక పక్క రోజు పేపర్లో రాస్తానే ఉన్నారు, అయ్యా ఫ్రాడ్ చేసి వాళ్ళు ఇటు చేస్తారు అటు చేస్తారు, ఓటీపీలు చెప్పమాకండి, పిన్నులు చెప్పమాకంటారా, ఫోన్లలో ఎవడు మిమ్మల్ని అరెస్ట్ చేయడరా అని చెప్తానే ఉన్నా, రోజు పేపర్లో వేస్తానే ఉన్నా, పడేవాడు పడతానే ఉంటున్నాడు. ఎట్లా ఇది? కొంచెమన్నా మార్పు రావాలిగా. అయితేనేమో వెచ్చలు పెడతాను, లేకపోతే మనిషినే దేవుడు చేసేయటం. నేను ఒక రకం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే విశ్వాసంతో వస్తే అసలు పాస్టర్ లెక్కే చేయదు. పాస్టర్ ఏముందండి, ఆయన కూడా మనిషి, ఏదో దేవుడు ఆయన అభిషేకించాడు, మేము వదిలి మా పని చేయడానికి ఉంచాడని అంటాడు. లేదురా బాబా ఆయన దేవుని ప్రతినిధి అన్నాం అనుకో, అసలు ఆయనే దేవుడు కింద కొలుగుతాడు. కొంతమంది ఉంటారు, మా అయ్యగారు ఎడం చేత్తో పట్టుకుంటాడు మైకు, జాషువా గారు ఇంటి కుడి చేత్తో పట్టుకుంటున్నాడు, ఆయన సేవకుడే కదా, లేకపోతే ఇంటి పక్కకి అంటారు. వాళ్ళ అయ్యగారు కళ్ళదోడు పెట్టి విశ్వాసాలు కళ్ళు కనపడుతున్నా కళ్ళదోడు ఎట్టేస్తారు. వాళ్ళ అయ్యగారికి దెబ్బ దగ్గర ఇక్కడ కుట్లు అయితే ఈడుకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కోపించుకుని కుట్లు వేసుకుని వస్తాడు. ఇదిగో దైవ సేవకుడికి తగిలిన దెబ్బ నాకే తగిలింది. ఆయనకి 3 కుట్లు పడితే నాకు కూడా 3. మనిషిని దేవుని చేస్తున్నారు, చేస్తే దైవ సేవకుడే దేవుడే. అక్కడ వాక్యం ఏం చెప్పింది, వర్తమానం ఏం చెప్పింది అక్కర్లేదు, మా ఐగోలు ఏం చెప్తే అదే. లేదా దేవుని సేవకుడు వర్తమానాన్ని చూసుకుని మాట్లాడుతున్నాడా, బాబాయ్ ఆయన కూడా మనిషే కానీ పెద్ద చెప్పొచ్చారు ఆయన అంటే ఏదో ఒకటి అని చెప్తాడు. కుడి వైపుకు పడినా మార్గం తప్పినట్టే, ఎడం వైపుకు పడినా మార్గం తప్పినట్టే. మధ్యలో నడిస్తేనే నువ్వు చివరి గమ్యానికి చేస్తా ఉన్నాడు. కాబట్టి సేవకుడు దేవుడు కాదు, కానీ సేవకుడు దేవుడు ప్రతినిధి. సేవకుడు చెప్పే మాట ఖచ్చితంగా అది వాక్యం మాట అయి ఉండాలి, అది వర్తమానంలోని మాట అయి ఉండాలి. కాబట్టి ఈ రోజు నువ్వు ఎలా సిద్ధపడాలి? ఖచ్చితంగా వర్తమానికుడు చెప్పిన మాట చొప్పునే నువ్వు బ్రతకాలి. దానికి నువ్వు ఏది కలపటానికి వీల్లేదు, తీయడానికి వీలు లేదు.
ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తే ఎస్తేరు అసలు ఎన్నిక చేయబడ్డానికి గల కారణం అవసరం ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ రాజుగారికి అందమైన భార్య నా పేరు వస్తే ఆమె మహా సౌందర్యవతి. చాలా మంది ఎస్తేరు అందగత్తి అనుకుంటారు. ఎస్తేరు అందగత్తి కాదు. ఆమె ఎస్తేరు అందమైన అమ్మాయి కాదు. అందుకే షోలం మీద చూసి అంటారు ఏంటి ఎంత నల్లదాన్ని చేసుకుంటాడు ఇది, ఇంకెంతకంటే అందగత్తి దొరకలేదా? ఇప్పుడు ఎరుసలేము ఎంతమంది అందమైన స్త్రీలు ఉన్నారు, కానీ ఆ రాజు ఎవరిని చేసుకున్నాడు? షోలమ్మతిని చేసుకున్నాడు. ఆమెను చూస్తే వాళ్ళు అనుకున్నారు ఇదేంటి మన దేశంలో ఉన్న అందగత్తెలను వదిలేసి ఎక్కడికో పోయి చేసుకున్నాడంట. ఇంకా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో, ఇంకెంత ఎర్రగా ఉంటుందో, ఇంకెంత చక్కగా ఉంటుందో, అసలు మిస్ యూనివర్సా లేకపోతే మిస్ వరల్డ్ అనుకుని చూస్తే ఆ అమ్మాయి చూస్తే నల్లగా పొట్టిగా రకరకాలుగా ఉంది. ఎడకర్థం కదా అమ్మంటుంది, నేను నల్లని దానన్న, నేను సౌందర్యవంతురా. ఆయన చూసింది ఏంటంటే విధేయత. అందరూ పెళ్లి చేసుకునేటప్పుడు అందాన్ని చూస్తారు, పెళ్లి చేసుకునేటప్పుడు అందాన్ని చూస్తారు, తర్వాత అర్థం చూడాల్సింది అందం కాదు. చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నతమైన స్థానంలో లక్షల శాలరీలు కలిగి వాళ్ళ చేతుల కింద వేల మంది ఉద్యోగస్తులు కలిగి ఉన్నవాడు కూడా ఇంటికి వచ్చిన తర్వాత గ్లాసు నీళ్ల భారీ చేతులు తెప్పించుకున్న అర్హత లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేనికి? ఆయన చూసేది ఆల్రెడీ ఆశ్వరోజ్కి ప్రపంచంలోనే అందగత్తి భారీగా ఉంది. అందుకే వాళ్ళందరికీ చూపించాలనుకున్నాడు, ఎంత అందమైన భార్య నాది, నేను ఎంత సౌందర్యవంతురాలు నేను కలిగి ఉన్నానని చూపించుకోవాలనుకున్నాడు. ఒకవేళ ఆమెకున్న అందం వేరే వాళ్ళకు కూడా ఉండుంటే, లేకపోతే ఒక సాధారణమైన స్త్రీ ఉంటే ఆమెను అందరికీ చూపించడానికి ఆయన ప్రయత్నం చేసేవాడు కాదు. కానీ ఆయన ఎందుకు ప్రయత్నం చేశాడు? ఆమె ప్రపంచంలోనే అందగత్తే, కానీ ప్రపంచం మొత్తం మీద ఒకేసారి అవమానం తీసుకొచ్చింది ఆయనకి. ప్రపంచంలో అందగత్తిని చూపించుకుందాం అనుకుంటే ఏం చూపించింది? ఒక్కసారే అవమానం తీసుకొచ్చింది. రాజుగారు ప్రకటించాడు, ఏమండి మా మహారాణి వస్తుంది, మీరు అందరూ వెయిట్ చేయండి అంటే కబురు పంపిస్తామంది. నేను రాను పో, నాకు ఆల్రెడీ నేను సొంత మీటింగ్ కూడా పెట్టుకున్నాను, నాకు సొంత పార్టీ ఉంది, నా స్నేహితులు వచ్చారు పొమ్మనండి అంది. ఇప్పుడు ఆ రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారికి అవమానం వచ్చింది. రాజుగారికే కాదు, ఇప్పుడు రాజుగారి దగ్గర ఉన్న వాళ్ళందరికీ అవమానం. మిగతా మంత్రులు, సామంతులు, ఆ రాజులు అందరూ వచ్చి, ఒరే నాయన నువ్వు చక్రవర్తి, నీ పెళ్ళమే, నీ మాట వినకపోతే రేపు మా ఇంటికి వెళ్తే మా పెళ్ళాలి, మా మాట వినరా, నువ్వు మర్యాదగా సరైన దాన్ని చేసుకో అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన వస్తీని ఎళ్ళగొట్టాడు. వస్తీని ఎందుకు ఎళ్ళగొట్టాడు? చేసుకున్నప్పుడు ఇంత బారు జుట్టు ఉంది, మధ్యలో ఊడిపోయిందని కాదు ఎళ్ళగొట్టింది ఆమెను. లేదా చేసుకునేటప్పుడు బొగ్గలు నున్నగా ఉండే ముడతలు పడ్డాయి ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత అని కాదు ఎల్లగొట్టింది. ఎందుకు ఎల్లగొట్టాడంటే విధేయత లేకపోవటం వల్ల ఎల్లగొట్టాడు. ఏం లేకపోవటం వల్ల అండి? విధేయత లేకపోవటం వల్ల వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఎవరిని వెతుకుతున్నాడు? విధేయతను వెతుకుతున్నాడు, అందాన్ని కాదు. అందరు తప్పిపోయేది ఇక్కడే. ఈ రోజు ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు ఎందుకు తులసేశాడో నీవు అర్థం చేసుకుని కూడా అదే పొరపాట్లో నువ్వు బ్రతుకుతుంటే నువ్వు తప్పుగా తులసివేయబడతావు. ఎదురు తిరిగితే ప్రపంచ సుందరిని ఎల్లగొట్టిన రోజు ఎదురు తిరుగుతాం, సాధారణమైన అందగత్తిని ఎల్లగొట్టలేడా రేపు? ఏమండి, ప్రపంచ సుందరిని ఎల్లగొట్టాడు, మాట అనకపోతే రేపు ఇంకొక దాన్ని చేసుకుంటే ఆ అమ్మాయికి విధేయత లేకపోతే ఎల్లగొట్టడా? ఖచ్చితంగా వెళ్ళగొడతాడు. కానీ ఎల్లగొడితే ఊరోళ్ళు అందరూ అంటారు వీడు పద్దాక పెళ్లి చేసుకోవటం ఎల్లగొడతామే. అందుకే ముందే చెక్ చేసుకుంటున్నాడు. అంతకుముందు అందగత్యం చేసుకుని ఉంటాడు, కానీ ఇప్పుడు అందాన్ని చూడట్లేదు, గుణాన్ని చూస్తున్నాడు. కానీ స్త్రీలందరూ అనుకుంటున్నారు అందాన్ని వెతుకుతున్నారు, అందాన్ని అలంకరించుకోవటం మీద దృష్టి పెడుతున్నారు. ఇశ్రాయేలు ఎక్కడ విఫలమయ్యారో ఈ రోజు వర్తమాన విశ్వాసుల సేవకులు కూడా అదే పనులు చేయటం మొదలు పెట్టారు.
ఖచ్చితంగా అందరూ యూనిఫామ్ పాట పాడాలి, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకే రకంగా ఉండాలి, ఫోటో ఖచ్చితంగా ఉండాలి, దానికి వచ్చి నమస్కారం చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి దానికి. మళ్ళీ ఈడు మాత్రం ఎవడో బొమ్మ పెట్టుకుంటే ఆయన తిడతాడు వీడెళ్ళి. ఆడు పెట్టుకున్నది బొమ్మ, ఈడు పెట్టుకున్నది మాత్రం సత్యం. ఎక్కడ వాళ్ళు విఫలమయ్యారో అక్కడే వర్తమానంలో సరిగా నడవని వాడు విఫలమవుతున్నాడు. జాగ్రత్త. ఈ రోజు మనకు మాదిరి ప్రవక్త మాత్రమే. మనం ఏది చేసినది చట్టం కాదు. ప్రవక్త యొక్క సంఘంలో యేసు ప్రభు ఫోటో ఉంది, మేఘం యొక్క ఫోటో ఉంది, కానీ అది పెట్టమని ఆయన ఎక్కడ ఆజ్ఞాపూర్వకంగా చెప్పలేదు. మీరు పెట్టండి, తప్పులేదు, కానీ నువ్వు దాన్ని చట్టం చేసావా? జాగ్రత్త. నువ్వు చేసేది చట్టమైనప్పుడు అది వాక్యం మాత్రమే అయి ఉంటావు. నేను చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా జస్ట్ వెయిట్ చేయండి. వచ్చేవాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, వదిలేయండి, జాగ్రత్తగా వాక్యం వినండి. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు, నా అంశాన్ని నేను త్వరగా ముగించాను. ఈరోజు మనం ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండండి, గుర్తుపెట్టుకోండి. వస్తీ చేసిన పొరపాటు చేసి ఏ అమ్మాయి వస్తీ స్థానంలో ఎన్నిక చేయబడే అవకాశం లేదు. వస్తీ పొరపాటు ఏంటంటే లోబడకపోవటం. అందుకే ఆయన ఆ కన్యకలందరినీ పోగు చేసిన తర్వాత ఆ షండు యొక్క నాయకుడికి అప్పచెప్పి, హేగకి అప్పచెప్పిన తర్వాత 6 నెలలు సుగంధ ద్రవ్యాలతో, 6 నెలలు గోప్రసంతో వారు సిద్ధపరచబడిన తర్వాత రాజు గారి దగ్గరికి వెళ్లే సమయం వచ్చినప్పుడు అక్కడ క్రమం ఏంటంటే ఆమె ఏది అడిగితే అది ఆమెకి ఇవ్వబడదు. కంప్లీట్ అధికారం ఆమెకి ఇవ్వబడింది. ఆమె సర్వాధికారం కలిగిన, ఆమె ఏది అడిగితే అది వస్తుంది. కానీ వాడొద్దు నువ్వు అధికారం. ఈరోజు కూడా వర్తమానంలో చాలా మంది అదే అంటారు, నేను సర్వాధికారం కలిగి ఉన్నానండి. ఎస్, అధికారం ఉంది, కానీ వాడమా. నువ్వు దాన్ని ఎలా వాడతావు నేను చెక్ చేస్తున్నాను. ఇక్కడ శక్తి కలిగి ఉండటం గొప్ప కాదు, అధికారం కలిగి ఉండటం గొప్ప కాదు. ఆ అధికారాన్ని ఆయన చిత్త ప్రకారంగా వాడగలగటంలోనే గొప్పతనము. అందుకంటూ యేసు ప్రభువు బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న ప్రతి రోగిని స్వస్థపరచగలిగిన శక్తిని కలిగి ఉన్నాడు. ప్రతి రోగి మీద ఆయనకు ప్రేమ ఉన్నది. ప్రవక్త అంటాడు, జాలి దయ అంటే కనపడ్డవాడు జాలి బాగా అవసరమైన వాడు ప్రతి వాడికి చేయటం కాదు. యేసు ప్రభుకు వాళ్ళందరి మీద ప్రేమ ఉంది, వాళ్ళందరి మీద జాలి ఉన్నది, వాళ్ళందరినీ బాగు చేసే శక్తి ఉన్నది. కానీ తండ్రి ఆ ఒక్కడిని స్వస్థపరచుకుని చూశాడు కాబట్టి ఆయన అందరిని తప్పించుకుని వెళ్లి ఆ ఒక్కడిని స్వస్థపరిచి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. శక్తి లేక కాదు, జాలి లేక కాదు, కానీ తండ్రికి సంపూర్తిగా లోపడ్డాడు. కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది సంపూర్ణ లోపడుట. నువ్వు ఆ సిద్ధపాటు ఏంటంటే ఆ సంపూర్ణమైన లోబడుట స్థితికి నువ్వు రావాలి. ఆ రోజు ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టి ఆయన కట్టెల మీద పెట్టిన ఇస్సాకు ఇది విదిలించుకోలేదు. అబ్రాహాంకు 100 దాటినాడు ముసలోడు. ఇస్సాకు ఎదురు తిరిగి కొడితే ఏ పాటాడు అబ్రహాం? నువ్వు చెప్తావని భక్తి కోసం అని అడ్డం తిరిగితే ఏమైపోయేవాడు? కానీ మాట మాట్లాడు. యేసు ప్రభు వారు ఆ గెస్తమనే తోట దగ్గర అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈయన నా ఇద్దరిని తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించుగా. లోపడ్డాడు. ఆయనకి ఇష్టమైతే గిన్నె తాగొచ్చు, కాదనుకుంటే వదిలేయచ్చు. కానీ ఆయనకి ఇష్టం లేదు, కానీ తండ్రి చిత్తమని అందుకు ఆ పనికి లోపడ్డాడు. ఈరోజు లోపడటం అంటే నీకు ఇష్టమైంది చెప్పటం కదా. నీ భర్తకు లోపడటం అంటే నీ భర్త చెప్పిందంతా నీకు మంచి చేయటం కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నా భర్త చెప్పాడు కాబట్టి ఇది నేను చెయ్యాలి అని ఇష్టపూర్వకంగా ఆ పని చేయటమే లోబడుట. అలాంటి లోబడే భార్య దొరికిన వాడే గొప్పోడు. ఆడ కంపెనీ మొత్తం మేనేజర్ కంటే కూడా, మా ఎదురు తిరిగే ప్రాణం ఉన్న మేనేజర్ కంటే కూడా
అక్కడ ఊడ్చేవాడికి లోబడే కాడ ఉన్నవాడు ఈడే గొప్పవాడు. ఇప్పుడు రాజు వెతికేది ఎవరిని? లోబడే స్త్రీని వెతుకుతాడు. మాటకు కంప్లీట్ గా లోబడాలి. వాక్యంలో ఏం చెప్తున్నా గారు, మీకు ఇది ఎక్కడ కుదురుద్దండి, అది ఎక్కడ కుదురుద్దండి, అది సాధ్యం కాదండి, ఇది సాధ్యం కాదు. ఓ మాస్టర్ గారు అంటున్నాడు ఏకంగా, కారు కొనుక్కుని అట్టగే ఉంచుదాం, దానికి ఎక్స్ట్రా సామాన్లు ఏమా, అట్టగే కొంచెం పౌడర్ అవన్నీ పూసుకుంటున్నాం మేము, అందంగా కనపడతాయి టీవీలో. ఎందుకు అందంగా వద్దురా అన్నప్పుడు నువ్వు పీకలేదు? ఏ పనైనా వాక్యం వద్దు అన్నది ఎందుకు చేయాలి నువ్వు? ఇశ్రాయేలు ఎందుకు విఫలమయ్యారంటే వాళ్ళు రిటర్న్, వాళ్ళ దగ్గర 2 లాలు ఉంటాయాడు ధర్మశాస్త్రంలో, 2 ధర్మశాస్త్రాలు ఆడు పాటించేవాళ్ళు. ఒకటి రిటర్న్ లా, అది మోషే లా, అది గ్రంథంలో రాయబడింది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, అది మోషే రాసి పెట్టేశాడు. దాన్ని కలపటం ఎవడల్లా కాదు. దాంతోపాటు వారల్లా అని ఒకటి ఉంది. వారల్లా అంటే ఏంటంటే మాటల ధర్మశాస్త్రం, అంటే మధ్య మధ్యలో చెప్పిన మాటలు అన్నమాట. ఎట్లా చెప్పాడు? ఇప్పుడు మనోళ్ళు చెప్తారు కదా, బ్రదర్ గారు ఆ మెసేజ్లు అలా చెప్పారు, కానీ ఆ మెసేజ్ చెప్పిన తర్వాత నేను మరి బ్రదర్ బర్నబాస్ గారు, బ్రదర్ ఐజక్ గారు కలిసి మేము హోటల్కి వెళ్ళేటప్పుడు అడిగాం, మేము ఏంటి బ్రదర్ ఎట్లంటే బర్నబాస్ అట్లా కాదు, ఇది నువ్వు చెప్పుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చేసాడు మా ఇద్దరు. కానీ వీళ్ళిద్దరు ఆయన వెళ్ళిపోయాక చెప్తాం అంటే ఇదేంటి వారల్లా అది. ఇప్పుడు ఈ మాటలు ఏం చేస్తాయి? ఆ మాటలు నిరంతరం చేస్తాను. అందుకే అన్నాడు యేసుప్రభు, మీ పారంపర్యాచారాలు దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నాయి, అంటే శక్తిహీనంగా చేస్తున్నాయి. ఎందుకు ఈ వర్తమానం శక్తి ఎక్కడ పోతుంది? మనకి ఉడతలు సృష్టించిన శక్తి కలిగిన వర్తమానం ఇది. జస్ట్ ఆయన మాట ద్వారా 2 బిడ్డలు అప్పటికప్పుడే మారు మనసు పొందే రక్షణ పొందిన వర్తమానం ఇది. ఒక వ్యక్తి చనిపోకముందే ఎలా చనిపోతాడో, ఆ చనిపోయినప్పుడు ఆ బిడ్డ యొక్క శ్రమ ఎలా ఉంటుందో, ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఎలా బ్రతుకుతాడో కొన్ని సంవత్సరాల ముందే బయలుపరచబడ్డ వర్తమానం ఇది. అది శక్తి ఏది? ఏది శక్తి? లేదు. ఎందుకు లేదంటే రిటర్న్ లాని ఎప్పుడు చెడగొట్టేది వారల్ లా. రిటర్న్ లా దెబ్బతింటానికి గల కారణం ఏంటి? వారల్ లా. అంటే రాయబడినది తప్పు కాక చెప్పబడినవని చెప్పబడే మాటలు. కానీ జనానికి ఏం కావాలి? దురదశీవులు కలిగిన వాడికి వారల్లా కావాలి. ఏం కావాలండి? ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చదేవులే, ఆ వారల్లా కావాలి. అందుకే యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నించారు, ఇప్పుడు అయ్యా మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తున్నారు అంటే, బుద్ధున్నవాడు ఎవడేం చేతులు కడుక్కోకుండా అన్నం తింటాడా? అసలు మతం ధర్మశాస్త్రం ఏమి పక్కన పెట్టండి, చెప్పండి. చేతులు కడుక్కొని ఎవడన్నా అన్నం తింటాడా? మరి వాళ్ళు ఎందుకు తిన్నారు అన్నం చేతులు కడుక్కోకుండా? అక్కడ చేతులు కట్టుకోవటం అంటే చేతులు కట్టుకోవటం కాదు వచ్చిన ప్రాబ్లం. అది చేతులు కట్టుకోవటం అంటే చేతులు కట్టుకోవటం కాదు, జాగ్రత్తగానండి. ఎందుకంటే ఏ పాస్టర్ కూడా చేతులు కట్టుకోకుండా అన్నం తినడు కదండి. మీరు ఇప్పుడు పాస్టర్లో భోజనం పెట్టగానే ఒక ప్లేట్ తీసుకురావాలి, ఒక పాత్ర తీసుకురావాలి, దాని ఏంటి హ్యాండ్ వాష్ తీసుకురావాలి, ఒక తీసుకొచ్చి కడిగిన తర్వాత తింటారు. మళ్ళీ పాస్టర్ దగ్గర లేచి ఆ రోజు ఆ పర్సైలు చేతులు కడుక్కోమంటే మన ప్రభు చేతులు కడుక్కోక్కర్లేదు అన్నాడు. నీ మాట నీకే సరిగ్గా అవ్వట్లేదు. ఏం జరిగింది అంటే, మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడంటే, యాజకుడు ఎలా కడగవాలి, ఆ బలిని ఎలా కడగాలి, ఆ మందిరంలో ఉన్న ఉపకరణాన్ని ఎలా కడగాలని చెప్పాడు. అంతవరకే చెప్పి వదిలేశాడు.
మరి చెప్పి అంతవరకు చెప్తే మరి సీని వీళ్ళు ఆయనకంటే గొప్ప ఎట్ట అవుతారు? తర్వాత వచ్చిన గడ్డాలు పెంచుకున్న వాళ్ళు. ఇప్పుడు మోసే కంటే గొప్పోడు అవ్వాలంటే మోసే చెప్పిన దానికి ఇంకొకటి కలపాలి. ఇప్పుడు చేతులు కడగటం గురించి కాదు యేసు ప్రభు బాధ, వాళ్ళు కూడా చేతులు కడగటం గురించి కాదు బాధ. వాళ్ళు ఏమంటున్నారంటే, మన పితరులు నియమించిన ఆచారం చొప్పున నీ శిష్యులు చేతులు ఎందుకు కడగట్లేదు? శిష్యులు చేయగడకుండా భోజనం చేయలేదండి, జాగ్రత్తగానండి. మత్తయి సువార్త 15:2 నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. మీరు 6వ మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. మార్కు సువార్త 7:3 పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు. చేతులు కడుక్కోవటం కాదు, ఆ చేతులు ఎలా కడుక్కోవాలి? పెద్దల పారంపర్యాచారం నిమిత్తం కడగాలి. మరి ఇప్పుడు ఉదయకాలం లేచి నేను ఒకసారి చదివాను అనమాట, అసలు ఏంట్రా ఈ ఆచారాలంటే. ఆ యూదుల యొక్క క్రమం నేను చదివినప్పుడు అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, ఉదయకాలం లేవగానే ప్రార్థన చేయాలి మంచం మీద నుంచి. అయితే లేవగానే నువ్వు ప్రార్థన వెంటనే ఆ మంచం మీద ఇంటికి వచ్చిన ప్రభు స్తోత్రం అంటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నిద్రలో నీకు పుస్తులు పట్టి ఉంటాయి, లేకపోతే నోరు పాచికంపు పడతా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి? కడుక్కోవాలి, చేతులు శుభ్రం చేయాలి. ఎట్లా చేయాలి చేతులు శుభ్రం? సింక్ దగ్గర కడగకూడదు, సింక్ దగ్గర కడగకూడదు. పంపు విప్పితే వచ్చే నీళ్లతో చేయగడకూడదు. మరి ఏం చేయాలి? ఒక పాత్రలో పెట్టాలి. ఆ పాత్ర ఎక్కడ పెట్టాలి? ఉదయం లేవగానే మంచం మీద నుంచి 6 అడుగుల దూరంలో అందుబాటులో ఉండాలి. ఒకవేళ మీ ఆవిడ రాత్రిపూట కొంచెం ఆటలు జరిపింది అనుకో, 7 అడుగేసేవా నాశనం లేదు. కరెక్ట్ లెక్కలు వేయాలన్నమాట. అది ఇక్కడ 7 పాస్టర్లు ఉండాలి. ఇప్పుడు మనకు కూడా ఆచారాలు, గృహప్రవేశం బిలవ చేయాలంటే 7 పాస్టర్లో ఉండాలి. వాళ్ళు 7 పాటలు పాడాలి. 7వ తారీఖుని 7 గంటలు 7 నిమిషాలు కత్తిరిస్తే మన వర్తమానంలో ఉంటాం. 6వ తారీఖుని కత్తిరిస్తే ఇప్పుడు 6 మనుషుల సంఖ్య అంటే కనపడ్డ ప్రతి 6 మనిషి కాదు. నా పేరు జాషువా, జాషువాలో ఉన్న అక్షరాలు 6. జాషువా అంటే జీసస్ అని అర్థం. అది ఎవడో పనికిమాలినోడు పోరంబోగులోడు వచ్చి ఆ కనపడ్డ ప్రతి 6 మనిషి అంటే ఆ 6 అక్షరాలతోనే బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథం రాయబడి ఉంది. యెహోషువ అంటే యేసు అని అర్థం. కాబట్టి కనపడ్డ ప్రతి 6 మనిషి అవదు, కనపడ్డ ప్రతి 7. ఎవడన్నా తప్పు చేస్తే 7 జైలు శిక్ష చేస్తే బేదరాడు వర్తమానం ప్రకారం 7 కాలాలు ఉన్నాడు అంటే పనికిమాలినోడు అనాలి. అన్నీ ఏంటి? ఆచారాలు. ఇన్ని అడుగులు వేయాలి, కడగాలి. ముందు కుడి చేతితో నీళ్లు తీయాలి, దీన్ని ఎడమ చేతి మీద పోయాలి. అక్కడ ఒక కీర్తన చదవాలి. ఎస్, దానికి లెక్క ఇది. మళ్ళీ ఈ చేతితో నీళ్లు తీసి ఈ చేతి మీద పోయాలి. అప్పుడు ఈ 2 చేతులతో ముఖం ముందు కళ్ళు దగ్గర కడగాలి, తర్వాత పెదాల దగ్గర కడగాలి, తర్వాత నొసలు కడగాలి. కడిగిన తర్వాత అక్కడ కచ్చితో దాన్ని అక్కడ పెట్టి మళ్ళీ వెనక్కి అడుగులు వేయాలి. అప్పుడు మంచం మీద కూర్చుని ఒక అధ్యాయం తీసి చదివి ప్రార్థన చేస్తే అది ఆచారం. ఇప్పుడు యేసుప్రభు శిష్యులు ఏం చేస్తారు? ఇల్లు నీళ్లు కడుక్కుంటున్నారు. మరి ఇల్లు నీళ్లు ఎట్టబడితే అట్ట కడిగితే ఎట్టగా? కడిగినప్పుడు ఏమన్నా ఎఫెసు సంఘకాలం, పెర్గమా సంఘకాలం, సార్దీస్ సంఘకాలం, తుయితైరా సంఘకాలం అని పోసేవాడి నీళ్లు పోతా ఉండాలి. ఆయన ఎఫెస్ అన్నప్పుడు ఈయన పోసుకునేవాడు పౌలు గారు అనాలి. అది వీళ్ళనే మొహవులుగా కొట్టకూడదు, కానీ మనం కొట్టే పని లేదు. ఈ దెయ్యాలు నా దెయ్యం చూసుకుంటాడు అక్కడికి వెళ్ళాక. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు. వాళ్ళకి మనుషులు రక్షించబడతాం కాదు కావాల్సింది, వాళ్ళకి ఆత్మలు రక్షించబడతాం కాదు కావాల్సింది, వాళ్ళకి విడుదల కాదు కావాల్సింది. యేసు ప్రభు వచ్చి ఒక రోజులు స్వస్థపరుస్తుంటే విశ్రాంతి ధనం ఇయ్యాలట్లేదు.
ఇది విశ్రాంతి దినం అయ్యా, నువ్వు చేయడానికి వీల్లేదు. కానీ మోషేనే చెప్పాడు ఆల్రెడీ రిటర్న్ లాలో, ఒకటి ఎద్దు గాని ఒకటి గాడిద గాని వాడి జీవన సంబంధమైన పశువు గోతులో పడితే విశ్రాంతి దినమును దాన్ని పైకి లేపవచ్చు. అందుకే క్రొత్త నిబంధనలో ఉంటుంది, ఆది విశ్రాంతి దినములకు నడవగలిగినంత దూరంలో ఉన్న పట్టణం. విశ్రాంతి దినంలో కూడా ఎట్టబడితే అట్ట నడవకూడదు. అది విశ్రాంతి దినంలో ఎట్ట నడవాలంటే, ఇప్పుడు నువ్వు బయటకు నడుచుకుంటూ వచ్చావు, చేతులు బారుకి ఊపకూడదు. ఎందుకంటే అది విశ్రాంతి దినం, ఎక్కువ ఊపామంటే క్యాలరీలు ఖర్చు అవుతుంది. క్యాలరీలు ఖర్చు అయితే పని అయిపోయినట్టు అనమాట. అందుకే జస్ట్ చేయి కదపకుండానే నడవాలి. ఒకవేళ కదిలితే అది ఒక అడుగు కంటే ఎక్కువ వెళ్ళకూడదు. ఇప్పుడు తాళం మర్చిపోయి వచ్చేసావు నువ్వు. ఇప్పుడు మీ ఆవిడ తర్వాత తాళం వేసుకుని వెళ్ళాలి బయటికి. ఇప్పుడు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళకూడదు. నువ్వు వెనక్కి వెళ్తే అడుగులు లెక్క తక్కువ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 100 అడుగులు నడిచేసావు, నడవలసింది 250 అడుగులు. మళ్ళీ వెనక్కి పోతే ఆ 100 పోతే 250 అయిపోయింది, 200 అడుగులు అయిపోయింది. ఇంక నీకు మిగిలింది 50 అడుగులు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తాళాన్ని తీసి ఎవరికి ఇవ్వకూడదు, తాళాన్ని జాగ్రత్తగా పెట్టకూడదు. తాళాన్ని ఏం చేయాలంటే నెమ్మదిగా తీసి నిదానంగా, అంటే చూసేవాడు ఎవరికి తెలవకూడదు, అట్ట తీసి అట్లా నిదానంగా తీసి అట్ట పడేసి వెళ్ళిపోవాలి. అది మంచిగా పడిందో లేదో చూడకూడదు. మళ్ళీ అది మంచిగా పడినట్టు చూస్తే విశ్రాంతి దినం వెళ్ళిపోయింది. అంతే మరి. అయ్యా ఇవన్నీ రిటర్న్ లాలి బాబు. మరి ఇదే కదా దరిద్రం. ఈ తారీఖుని చెప్పిన వర్తమానం, ఈ తారీఖుని చెప్పిన వర్తమానం, ఇది మార్చి నెలలో చెప్పాడు కాబట్టి, ఇది ఏప్రిల్లో చెప్పాడు కాబట్టి, ఇవన్నీ ఏమి లాలు? వీళ్ళందరూ ఎవరంటే అది వారల్లా ఎక్కడి నుంచి వచ్చిందంటే రబ్బీనిక్ టీచింగ్స్ అన్నమాట. ఈ మోషే ధర్మశాస్త్రాన్ని చెడగొట్టిందల్లా ఎవరంటే ఉపదేశకుల యొక్క క్రమం చెడగొట్టింది. అది బాధ. అది ఇప్పుడు ఈ వర్తమానాన్ని విలువ లేకుండా చేసేది ఎవరో ఇక అర్థం చేసుకో. రబ్బీనిక్ కామెంటరీలు, ఎవరికి కామెంటరీ చెప్పే అర్హత లేదు. ప్రవక్త చెప్పిన దాని గురించి మాట్లాడితే చెప్పింది చెప్పినట్టు చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోతే మాట్లాడి, లేకపోతే నోరు మూసుకుని నువ్వు సొంత డైలాగ్ ఉంటే కొట్టుకుని వెళ్ళిపో. కానీ ఆయన పేరు అర్థం చేసుకురామ్మా. అర్థమైందా? నేను ఒకవేళ ఆయన కంటే పోటుగాడిని అయితే, గొప్పవాడిని అయితే డైరెక్ట్ గా ఒక వాక్యం తీసిదిగో అని చెప్పేసి వెళ్ళిపోవాలి. అందుకని ప్రవక్త చెప్పాడంటే ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టు వరకే చెప్పి అంతవరకే వదిలేదు. దానికి వ్యాఖ్యానం కలిపావా జాగ్రత్త. కలిపినోడు సంగతి వదిలేయండి. మీకు కలిపి చెప్పుతుంటే జాగ్రత్త పడండి మీరు. ఎందుకంటే అవి పితరుల పారంపర్యాచారం. ఎవరు చెప్పాడు? ప్రవక్త పుట్టినరోజు వస్తే పుట్టినరోజు వస్తుంది, పెళ్లి రోజు. ప్రవక్త పుట్టినరోజున పెళ్లి చేసుకోవాలి. ప్రవక్త పెళ్లి చేసుకున్న రోజున పెళ్లి చేసుకోవాలి. ప్రవక్తకు ఒక్క పేరు మనకొక్కరికి పెట్టాలి. ప్రవక్త కూతురి పేరు మన కూతురికి పెట్టాలి. ప్రవక్త కొడుకు పేరు మన కొడుక్కి పెట్టాలి. ఇప్పుడు ఇది జగన్నాథపురం అని మానేసి దీనికి జఫర్సాన్ వీళ్ళని పెట్టాలి. అయితే పెడుతున్నారు ఇక్కడ కూడా. ఇదేం జఫర్సాన్ వీళ్ళు రేకవానిపాలెం అరిజోనా. అది ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి నేను, పెన్కోస్ పాస్టర్ గారు. ఆయన ఇంటికి చర్చికి చాలా దూరం ఉంది మీటింగ్ ప్లేస్. ఆయన పెద్ద మీటింగ్లు పెడతాడంటే యాక్చువల్గా వేరే పాస్టర్ గారు వెళ్ళాలి. ఆయనకు అర్జెంటుగా బాగోపోతా నన్ను పంపించాడు. అయ్యగారు ఎట్టబట్టి మీరు వెళ్ళి ఒకటి మీరు చెప్పరండి, నాకు అసలు బాగోలేదంటే నేను వెళ్ళాను. సరే, ఆ పాస్టర్ గారు నన్ను సేకరించాడు. భోజనం అల్పాహారం అని తీసుకున్న తర్వాత కారులో తీసుకుని, అయ్యగారు మీటింగ్ ప్లేస్ చాలా దూరం అండి, ఒక అరగంట పడద్దు, పావు గంట పడద్దు అన్నాడు. సరే బ్రదర్ అన్నాను. నేను అలసిపోయి చాలా గంటలు ప్రయాణం చేస్తున్నా, నాకు మాగొందిగా నిద్ర పట్టింది. కరెక్ట్గా మీటింగ్ ప్లేస్కి వెళ్ళే టయానికి ఆయన అంటున్నాడు వాళ్ళ అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు, హలో జస్ట్ మీ రీచ్డ్ జెరూసలేం అన్నాడు. నేను కంగారు పడ్డారు. నిద్ర క్లాసులు ఎలిసినట్టు వచ్చి అసలు కారు ఎట్లొచ్చింది, అసలు నాకు ఒక 2 నిమిషాలు నాకు అర్థం కాలా. ఎంతకేంటంటే ఆ గ్రౌండ్ పేరు జెరూసలేం. పెట్టుకోండి పేర్లు కావాలంటే. ఏమైంది? ఇదేం జఫర్సన్ విల్లు, రేకవానిపాలెం అరిజోనా, భోగాపురం కంటకి, ఆ చంద్రమ్మ గారి పేరు మార్చేయండి.
అత్తగారి పేరు కూడా మార్చండి మీరు వాళ్ళు. మార్చండి, ఇక చేసేదేం లేదు. ఏంటి అన్ని ఈ మధ్య బ్రహ్మాం గారిని కూడా పెళ్లికి పిలుస్తున్నారు. మళ్ళీ వీళ్ళందరూ మరియమ్మ విగ్రహం పెట్టారని క్యాథలిక్లు తిడతారు. అది తెలవక మీరు పెడుతున్నారు మరియమ్మని. నీకేం మారాలని వచ్చింది? మీ అందరూ కళ్ళు ఉన్న వాళ్ళేగా, మరి అందరికీ వర్తమానం తెలిసిన వాళ్ళేగా, పెద్ద పెద్ద స్పీకర్లేగా. మరియమ్మ అయితే తప్పండి. ఇదే రబ్బీనిక్ కామెంటరీ. ఏం కామెంటరీ? రబ్బీనిక్ కామెంటరీ. జాగ్రత్త, బోధకుడే, కానీ వాడు ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్రం గురించి మాత్రమే చెప్పాలి. నువ్వు మోషే పీఠ మీద నిలబడినప్పుడు మోషే గురించి చెప్పింది మాత్రమే చెప్పాలి. నువ్వు బ్రహ్మాం గారి పేరు ఎత్తావా, ఆయన చెప్పింది మాత్రమే చెప్పు. ఎగస్ట్రా కలిపే హక్కు ఎవరికి లేదు. ఆయన వివరించలేకపోతే నువ్వు వివరించొద్దు. ఆయనకంటే పోటుగాడుగా మనగాడు ఏం కాదు. ఆయన ఎంత చెప్పాడు అట్టగే చెప్పు. రబ్బీని కామెంటరీలు ఇస్తే అది వ్యర్థం అవుతుంది. అదే చెప్పాడు ఆయన. ఎవరు? స్టెఫన్ అన్నాడు, దేవదూతల వల్ల నియమించిన ధర్మశాస్త్రం మీరు పొందుకున్నాడు, కానీ మీరు దాన్ని అనుసరించమైతే. దేవుడు తన చేతిలో ఉన్న దూత ద్వారా, ఆ బలిష్ఠైన దూత దిగి వచ్చి వర్తమానాన్ని మనకి ఇచ్చాడు. ఆ తెరవబడిన గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ తెరవబడిన గ్రంథం ఎందుకు ముడిపడుతుంది? ఎందుకు ఇది తప్పుడు బోధలు వస్తున్నాయి? ఎందుకు బ్రహ్మాన్ని క్రీస్తు అంటున్నారు కొంతమంది? ఎందుకు కొంతమంది అసలు బ్రహ్మాన్ని తెలియదండి, ఆయన కంటే మాకు ఎక్కువ తెలుసని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన చెప్పిన మాటలు ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ కూడా రబ్బీని కామెంటరీ. ఇలా చేసే ప్రతివాడు ఆ రోజు వస్తీ ఎలా బయటికి తన్నబడిందో అలాగే తన్ని వేయబడుతుంది. ఆపే హక్కు ఎవరికి లేదు. అది మాత్రం గ్యారెంటీ. నేను ఎవరిని ఆపడం. ఎందుకంటే ఆ స్త్రీ ఏది అడిగితే దాని మొహాన్ని అది కొట్టాలి. రాజుగారు ఆజ్ఞ. ఎన్ని తప్పుడు బోధలు చేసేవాడినైనా నోరెత్తి నేను మాట్లాడను. ఎందుకంటే వాడి హక్కు అది. అని ఒకటి మాత్రం గ్యారెంటీ, నువ్వు రాజ్య భవనములో నిలిచి ఉండాలంటే హేగే ఇచ్చిన అలంకారము తప్ప మరీది కోరదు. ఉంది, బోధలు ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం, వాడికి హక్కు ఉంది. అమ్మా ఇస్తారు, నీకేం కావాలో చెప్పు. అవంది హేగే ఏమిచ్చాడో దానికి మించి నాకేమొచ్చు. అంతే. ఎస్తేరు ఎన్నిక చేయబడ్డానికి గల కారణం లోబడుట. మించి ఆమె ఏమి కోరలేదు, ఏం కోరలేదు, అంతే. దానికి మించి పెద్ద వర్తమానాలు ఏం లేదు ఎస్తేరు గ్రంథం మీద. నేను ఒకసారి ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ట్రాన్స్లేటర్ నాతో చెప్పాడు, అయ్యగారు ఈ వంశంలో మేము చాలా నిష్ణాతులం అండి, మా దేశస్తులమే. అసలు వాళ్ళు ఎస్తేరు ఎలాంటి చెప్పులు వేసుకుంది, ఎలాంటి ఆ యొక్క ముసుగు వేసుకుంది, దాని మీద ఉన్న డిజైన్స్ గురించి మేము మాట్లాడతాం, కానీ ఒక్క ముక్కతో నువ్వు తేల్చావతలు బారేసావన్నాడు. ఎందుకంటే రాజు ముసుగు మీద ఉన్న డిజైన్స్ మీద చూడలేదు. ఆయన చూసింది ఒకటే, హేగే ఇచ్చిన అలంకారానికి ఏమైనా కలిపిందా, తీసేసిందా. అందుకని ముక్కు ఎట్టుంది, కళ్ళు ఎట్టుంది చూడలేదు ఆయన. అది కాదు ముఖ్యం. ఒకప్పుడు ముక్కు చెవులు కళ్ళు బాగున్నదని చేసుకున్నాడు, అదేమో ఊరందరి మధ్య అవమానించిపోయింది. ఇప్పుడు దేవుడు మతాన్ని చూడట్లా, మతాన్ని వెంబడించే వాళ్ళు చూడట్లేదు. ఎందుకంటే పరిసయ్యుల శాస్త్రాలు అట్ట చేసి ఆ యేసుని సిలివేసిపోయారు వాళ్ళు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చింది అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యలో ఎత్తాడు, ఆయన మాట మీరు వినాలంటే ఆ వచ్చినోడు బట్టు సిలివేసిపోయారు. ఈరోజు రబ్బీని కామెంటరీకి లోబడ్డ ప్రతి వాడు యేసుని మరలా సిలివేస్తున్నాడు. డెనామినేషన్ కాదు వేసేది. యేసు ప్రభుని సిలివేసింది ఫిలిష్తీయులు కాదు, యేసు ప్రభుని సిలివేసిన కనానీయులు కాదు, యేసు ప్రభుని సిలివేసింది రోమీలు కాదు, యేసు ప్రభు సిలివేసింది అమాలేకీయులు కాదు. యేసు ప్రభుని సిలివేసింది మోషే శిష్యులైన పరిసయ్యుల శాస్త్రులు. జాగ్రత్త బదువా,
జస్ట్ నేను నీకోసమే మాట్లాడుతున్నా, వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం, మాట్లాడే అధికారం కూడా నాకు లేదు, అనవసరం. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది, నువ్వు ఏది అడిగితే అది. రాత్రి కూడా ప్రార్థన చేస్తాను బర్మబస్ గారికి, ఆయన 9వ వర్తమానం ఏంటి అనిపిస్తే అనుకో, నీకు హక్కు ఉంది, నేనేం మాట్లాడలేను. ఎస్, ఇక్కడ మీరే ఎవరైనా ఉంటే 10వ వర్తమానికి వెళ్ళిపోండి, అడ్డం పడతానికి నాకేం అధికారం లేదు. నువ్వు దిగొచ్చాడు 2వ రాకడ అయిపోయిందన్నా నేను అడ్డం పడను, అది నీ హక్కు. రాకడ అయిపోయిందన్నా నేనేమన్నా, ఎత్తబాటు అయిపోయిందన్నా నేనేమన్నా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ మీద సర్వాధికారం కలిగిన వాడు అశ్వరుషుడు, ఆయన మాత్రం నిన్ను తోసేస్తాడు. హేగే కూడా ఏమన్నాడు, ప్రణాళిక గారు కూడా ఇక్కడికి వచ్చినా ఆయన ఏమీ అనడు. ఎందుకనండి చెప్పండి, చెప్పాలి, వినలేదా మీరు వాక్యం? వాళ్ళకి ఇవ్వబడిన హక్కు. రాజుగారు చెప్పాడు ఆశ్వరుషు, ఏమడిగితే అది ఇచ్చేయరా, ఏమడిగితే అది ఇవ్వాలి. హేగే అలంకరించాడు, అయ్యగారు నాకు ఇది కావాలి, ఓకే అయ్యా నేను పూలు పెట్టుకుంటాను, పెట్టుకో. అయ్యా నేను 7వ తారీఖు 7వ నెల 7 గంటలకి గృహప్రవేశం చేసుకుంటాను, చేసుకో. నేను జెఫర్సన్ మిల్ నుంచి తెచ్చిన నీళ్లతోనే బాప్తిసం పొందుతాను, చేసుకో. జెఫర్సన్ మిల్ నుంచి తీసుకొచ్చిన మట్టిని నా సమాధిలో వేయించుకుంటాను, పర్లాకని డైరెక్ట్ గా వెళ్తాను, తెచ్చుకో. నీకు ఏది కావాలంటే అదే తెచ్చుకో. కొంతమందికి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళగానే దోప దిగొస్తున్నాడు అంట వాళ్ళ మీదకి, ఓకే నో ప్రాబ్లం, నాకేం అభ్యంతరం లేదు దాన్ని. కానీ మేము మాత్రం జస్ట్ వాట్ ఈస్ రిటెన్ ఇన్ ద లా వీ హ్యావ్ టు ఫాలో దట్ ఓన్లీ. ఈ ధర్మశాస్త్రంలో ఏమి రాయబడిందో దానికి సున్నైన పొల్లైన కలపటానికి వీలు లేదు. ప్రవక్త ఏం చెప్పాడో అంతే. లేదు నీ దగ్గర డబ్బు ఉంది మార్చుకో, నీ దగ్గర పలుకుబడి ఉంది మార్చుకో. ఒక ఆయన అంటాడు, ఆయన కూడా పెద్ద అయ్యగారు అయిపోయాడు. ఆయన పెద్ద అయ్యగారు అంటే అయిన తర్వాత ఆయన అంటాడు, అసలు బ్రహ్మాండ గారు 7వ వర్తమానం ఇప్పుడు కాదండి, ఆయన అసలు హేగే, అది 7 మీద అదిపోతాయి ఆయన. అంటే ఇప్పుడు ఆయన్ని అక్కడ పోస్ట్ పంపిస్తే ఈయన వెళ్తాడు అనమాట, అందుట్లో 7వ దూత. ఎందుకు ఇప్పుడు నిన్న అడ్డమేముంది, నీ దగ్గరికి ఒక 4,000 మంది 5,000 మంది వస్తున్నారు, అసలు నిన్ను దేవుడని కొలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడన్న మాటని అడ్డదిడ్డాలుగా వాడుతూనే ఉన్నారుగా, వేస్తున్నారుగా బీజాలు. కొన్ని రోజులకి వీళ్ళే దేవుళ్ళు, అవునే నో ప్రాబ్లం. కానీ ఎస్తేరు అయితే నువ్వు జస్ట్ ఎస్తేరుకి మాత్రమే నేను చెప్తున్నాను, నువ్వు ఎస్తేరు అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే హేగే ఇచ్చిన అలంకరణ తప్ప మరేది అసలు కోరొద్దు, అసలు ఆశపడొద్దు, నువ్వు కోరొద్దు. ఎందుకంటే నువ్వు కోరేవా రాజు చేత తృణీకరించబడతావు. ఎస్తేరు హేగే ఇచ్చిన అలంకరణ తప్ప మరేమీ కోరలేదు. ఈరోజు ఆ ధర్మశాస్త్రం లేదా ఆ వర్తమానం ఎవరి జీవితంలో ఫలిస్తుందంటే, ఆ వర్తమానం నిజంగా దాని లోపల ఉన్న శక్తిని మనం ప్రదర్శించాలి అంటే మనం నిజముగా ఆ వాక్యాన్ని తప్ప మరి దేనిని కోరని వారమై ఉండాలి. నువ్వు కోరావా, నీకు హక్కు ఉంది. నేను నీ హక్కుల గురించి మాట్లాడతా, లోబడుట గురించి మాట్లాడుతున్నాను. దేవుడు జీవవృక్షానికి అడ్డేశాడు, మంచి చెడ్డల వృక్షానికి కాదు. అక్కడే ఖర్చు పెట్టుంటే ఆమె వెళ్ళగలిగేది కాదు, కానీ వెళ్ళనిచ్చాడు. నీకు హక్కు ఉంది, కానీ వద్దని చెప్పాడు. నువ్వు మంచిది కాదని చెప్పాడు, నువ్వు తిన్నావు పోయి. ఇప్పుడు మంచిది కావాలంటే రాదు, నీకు అడ్డపడుతుంది. ఆ మంచిదానికి రావాలంటే నువ్వు నీ యొక్క హక్కులన్నీ వదులుకుని రావాలి. ఇప్పుడు అని చెప్పాడు. ఆ జీవవృక్షం దగ్గరికి రావాలంటే, ఆ యేసుక్రీస్తు దగ్గరికి రావాలంటే, నువ్వు ఆశ్రమం చేత ఎన్నిక చేయబడాలంటే నీ హక్కులన్నీ విడిచి రావాలి. ఇక్కడ హక్కులు మాట్లాడేవాడికి దేవుని రాజ్యంలో చోటు లేదు.
ఎవరికి ఏం లేదండి, హక్కులు మాట్లాడేవాడికి ఒక పాస్టర్ విశ్వాసకి జ్వరం అయితే ఫోన్ చెయ్యాలో అక్కర్లేదా అని ఏమంటే ఇంకో నలుగురు పాస్టర్ చెయ్యాలమ్మా చెయ్యాలి, విశ్వాసకి ఫోన్ ఎందుకు చేయాలి? ఆడికేం తెలిసి ఈ పాస్టర్ ఎన్నిసార్లు చేస్తే ఆమె ఫోన్ ఎత్తలేదు, ఆ సహోదరుడు ఫోన్ ఎత్తడా అన్న సంగతి అసలు పాస్టర్కి తెలిసి యాసాలు వీళ్ళు వేసే పేస్తాలు. ఇప్పుడు ఒక విశ్వాసం ఎట్టంటాడు ఎవరికి తెలుసు? స్థానిక కాపరికి తెలుసు. ఇంకో పాస్టర్ గారి దగ్గరికి తప్పుడు అన్ని మేకప్లు వేసుకుని వెళ్తారు. ఆయనకి ఏం తెలవదు, అయ్యా ఎట్ చెప్పాడయ్యా మా అయ్యగారికి చెప్పాడయ్యా అసలు పాస్టర్ చేయొచ్చయ్యా అసలు ముందు జరిగింది ఎదురు చెప్పు. నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్తా, అసలు ముందు నువ్వు చేసిన తప్పులే చెప్పు, నీ ఒప్పుల తర్వాత చెప్తుంది నేను. అప్పుడప్పుడు మా సంఘంలో కూడా భార్య వస్తారన్నమాట, అయ్యారు మా ఆయన సరే మీ ఆయన ఏం తప్పులు చెప్పాడు తర్వాత సంగతి, అసలు నువ్వు చేసిన వాటిలో తప్పులు అన్నీ ఉంటే చెప్పు, నీ తప్పులు చెప్పాక నీ ఒప్పులు చెప్పు. ఇదే బాధ మా ఎగరితో మాట్లాడాలి, అంతేనండి. హక్కులు కాదు, నువ్వు హక్కుల కోసం పోరాడుతుంటే దేవుడు నీ మీద వాడనే నిన్ను అంగీకరించడు. ఈరోజు వర్తమానం ప్రకారంగా సిద్ధపడండి. యోసేపు కళ వచ్చింది, క్షమించండి యోసేపు కాదు, ఫరో చక్రవర్తి కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం ఏంటంటే 7 సంవత్సరాలు సమృద్ధిగా పడుతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. అయితే దాని అర్థం ఆయనకి తెలియలేదు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులు ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ రాజు అడిగాడు, ఈ కళకు అర్థం ఎవరు చెప్పగలరంటే అప్పుడు ఆ పానదాయకుడు అన్నాడు, అయ్యా మన జైల్లో ఒక హెబ్రీ బాలుడు ఉన్నాడు, వాడు కళలకు అర్థం చక్కగా చెప్పగలడు. మాకు కళ వచ్చినప్పుడు నా కళకి నాతో పాటు ఆ భక్ష్యకారుడు ఉన్నప్పుడు వాడికి వచ్చిన కళకి ఆయన అర్థం చెప్పాడు అని చెప్పినట్టే జరిగింది. అనగానే రాజు ఏం చేశాడంటే యోసేపుని పిలిపించాడు. యోసేపు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత రాజు గారు ఆయనకు వచ్చిన కళ గురించి చెప్పాడు. అప్పుడు యోసేపు అంటున్నాడు, అయ్యా ఈ కళకు అర్థం చెప్పడం మనుషుల వల్ల సాధ్యం కాదు, కానీ దేవుని కృప ద్వారా నేను చెప్తున్నాను. ఈ కళ యొక్క అర్థం ఏంటంటే ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి పంట పడుతుంది, 7 సంవత్సరాలు భయంకరమైన క్షామం రాబోతుంది, కాబట్టి నువ్వు దీనికి సిద్ధపడమని దేవుడిని హెచ్చరించాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవ్వరూ బాధపడవద్దు, అట్లీస్ట్ ఇక్కడ ఉన్న సేవకులు కూడా. వీళ్ళు ఎవరు చెప్పలేకపోతే కదా యోసేపుని పిలిపించింది. మళ్ళీ యోసేపు చెప్పాక మళ్ళీ వీళ్ళు కలపటాలేంటి? ఇప్పుడు అసలు కళ చేతగాకే కదా యోసేపుని పిలిపించింది. ఇప్పుడు ఎవరి వల్ల కాకే కదా దేవుడు 7వ వర్తమానం ఇక్కడ చిన్నప్పటి నుంచి నువ్వు పొగ త్రాగవద్దు, మద్యం త్రాగవద్దు, ఏ విధంగా చేత నువ్వు అపవిత్రం నువ్వు చేసుకోవద్దు, నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత నువ్వు చేయవలసిన పని ఉంటుందని చెప్పింది. ఎందుకు? జగన్నాథపురంలో పాస్టర్ ఉన్నాడు, నూజేట్లో పాస్టర్ ఉన్నాడు, వారంగల్లో ఒకడు ఉన్నాడు, ఢిల్లీలో ఒకడు ఉంటే వీళ్ళందరికీ ఒక్కొక్క ముక్క ఇచ్చేవాడేగా ముందే. ఆ బలిష్ఠుని దూతకు 7వ దూతకు సగం, యోహాను సగం, మొత్తం 7వ దూతకు ఇచ్చాడు. ఆ 7వ దూత చేతుల నుంచి అంతా యోహానికి వెళ్ళింది. నీ పని తినటం వరకే, నచ్చిన పేజీ తిని నచ్చిన పేజీ పక్కన పడేసి పేపర్లు తీసుకుని తిరగటానికి కాదు. భ్రష్టుడా, భ్రష్టత్వంలోని నడిపిస్తున్నారు ఈ రోజు వధువులు, ప్రయత్నిస్తున్నారు, కానీ నిజమైన వధువు భ్రష్టత్వంలోని కాదు. నిజమైన వధువు వర్తమానికుడితో నిలిచుంటుంది. నిజమైన వధువు కానిది 12 నెలలు ఆ రాజభవనంలో ఉన్నా సరే ఆ అధికారం ఇవ్వబడగానే ఆమెలో ఉన్న తప్పుడు కోరికలన్నీ బయటపెడతాయి. 12 నెలలు ఉన్నా సరే మార్పు రాల. హేగే వర్తమానాలు విన్నా, అమ్మా ఏం కావాలరా, మీకు ఏం కావాలంటే కావలసిన అన్ని పట్టుకుపోయారు. కానీ ఎస్తేరు మాత్రమే, అయ్యా నువ్వేం చెప్పావు అదే ఎత్తబడుటకు వధువుకు వర్తమానం చాలు. మోర్ దెన్ ఎనఫ్. సాధిన దానికంటే ఎక్కువ ఇంకా వర్తమానం. నువ్వు నిజంగా దాన్ని వెంబడించగలిగితే ఎత్తబడుటకు మించిన కార్యాలు చేయగలవు. నువ్వు కలిపావా, త్రోసివేయబడతావు, విడిచిపెట్టబడతావు.
కాబట్టి యోసేపు ఆ మాట చెప్పగానే రాజు అన్నాడు. యోసేపు చెప్పాడు, అయ్యా నన్ను అధికారిగా చేయి, నన్ను ప్రధానమంత్రిగా చేయమని అల్లా. ఆయన అన్నాడు, జ్ఞాన వివేకాలు కలిగిన వ్యక్తిని అక్కడ నియమించుకుని నువ్వు ఆ పని ఆయనకి అప్పచెప్పేసి. ఏం అడగల. కొంతమంది అమ్మ నేను నీకు ప్రార్థన చేస్తాను, నీకు ఉద్యోగం వచ్చాక నాకు బట్టలు పెట్టాలి, నాకు సూట్ కొనాలి, పాస్తమ్మ గారి చీర కొనాలి, ముందే చెప్పేస్తారు. చెప్పమాకండి. నీ సూట్ కావాలంటే దేవుణ్ణి అడుగు, పట్టు చీర కావాలంటే దేవుణ్ణి అడుగు. ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోతే నోరు మూసుకుని వచ్చు. మళ్ళీ ఎవరిని బట్టి దాన్ని అడిగితే ఆయనకి అవమానం. యోసేపు అన్నాడు, ఎవడికో జ్ఞానం అనిపిస్తాడు ఇచ్చేసేస్తాను. కానీ రాజు అన్నాడు, అయ్యా నీకంటే జ్ఞాన వివేకాలు కలిగినాడు ఎవడో, నీకంటే జ్ఞాన వివేకం కలిగినాడు ఎవడో లేడు. కాబట్టి ఈ బాధ్యత అంతటి నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా. యోసేపు ఇచ్చి ఆయన వెళ్ళిపోవాలి. ఆయన అన్నాడు, యోసేపు సింహాసనం మీద కూర్చోవటం తప్ప ఇక మరి నేను ఏ బాధ్యత నేను తీసుకోవట్లేదు. సమస్త అధికారం నీదే. ఐగుప్తుని నీ చేతు కింద పెట్టాను, నీ సెలవు చొప్పున కాక ఎవడు తన చేతిని గాని కాలుని గాని కదపడానికి కూడా వీలు లేదు. యోసేపు ఏం చెప్తే అదే చివరి మాట. రాజు దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదు. ఈరోజు నువ్వు నిజంగా వర్తమానాన్ని నమ్మితే ఈ మాటలు దాటి వెళ్ళడానికి నువ్వు దేవుడి దగ్గరికి కూడా వెళ్ళవుతుంది. తిరిగి ఎలాంటి మాటకి ఎలా కలుపుతున్నారు ఈ భ్రష్టులు, భ్రష్ట సంతానం, సర్ప సంతానం. రాజభవనంలో ఉంటే సరిపోలా, వర్తమానంలో ఒక 25 ఏళ్ళు ఉంటే సరిపోలా. కానీ ఎత్తబడే సమయం వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలన్నీ వాళ్ళు నెరవేర్చుకుంటా ఉంటే వాళ్ళందరూ విడవబడతారు. కానీ వాళ్ళు ఎంత కాలం నిలబడినా వాళ్ళ సొంత ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. యోసేపుతో ఎవడ కాలు కానీ చెయ్యి కానీ ఎవడ నీ మాట సూపర్ లేకుండా కలపడానికి. యోసేపు వెళ్ళాడు, 7 సంవత్సరాల పంటను సమృద్ధిగా చేశాడు. సమృద్ధిగా పడిన పంట అంతటా దాచిపెట్టాడు, విస్తారమైన ధాన్యాన్ని దాచిపెట్టాడు. కరువు వచ్చింది. ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. పాస్టర్ని ఎదిరించిన పెద్దోడు చెప్పేది ఒకటే, నేను దేవుడు మాట తప్ప ఎవడు మాట్లాడినాను. నేను సంఘాలను తీర్చే ప్రతి పాస్టర్ చెప్పేది అదే, నేను దేవుడు మాట తప్ప ఎవడు మాట నేను ఆడి దెయ్యం మాట అంటున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అన్నాడు, సార్ ఎందుకు వచ్చాక నా దగ్గరికి? అయ్యా ధాన్యం లేదు. నోరు మూసుకుని గో టు జోసెఫ్, యోసేపు దగ్గరికి వెళ్ళాలి అంతే. ఆ వాక్యం దేవుని వాక్యం, అది ప్రవక్త వాక్యం కాదు. అది ఏగే వర్తమానం కాదు, అది ఏగే అలంకరణ కాదు. ఏగే ఆ అలంకరణ ఎందుకు పెట్టాడంటే ఆ అలంకరణ రాజుకి ఇష్టం. రాజు తన ఇష్టాన్ని హేగేకి బయలుపరిస్తే హేగే రాజు ఇష్టాన్ని బట్టి వాళ్ళని అలంకరిస్తే వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి దానికి మార్పులు చేర్పులు చేశారు. అందుకే ఆశ్రమం చేత తులసివేయబడ్డారు. ఇప్పుడు రాజు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? యోసేపు చేతిలో ఉంది. వాడు రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు ఏమన్నాడంటే యోసేపు దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళి వచ్చాడు. యోసేపు ఆయన నియమం ప్రకారంగా వారికి ధాన్యం ఇవ్వటం మొదలు పెట్టాడు. వారి తర్వాత వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయింది. తర్వాత వాడు పశువుల్ని ఇచ్చి తీసుకున్నాడు. తర్వాత వాడు భూమిని తీసుకున్నాడు. యాజకుల యొక్క భూమిని మాత్రమే యోసేపు కొనలేదు. అక్కడి నుంచి భూమి రాజుదయ్యింది. అందుకే మనం గవర్నమెంట్ భూములు అంటాం కదా, ప్రభుత్వం భూములు ఎట్టయినాయి? యోసేపు కొన్న తర్వాత ఆ దానిని ప్రపంచ దేశాలు స్వీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులు చూసారా? ఇప్పుడు ఐగుప్తీయులు సహితం ఎవరి మాటలో పడాలి? ఇప్పుడు ఫరో రాజు దగ్గర ఆయన అంగరక్షకుడు ఉన్నాడు, బాడీ గార్డ్ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఇంట్లో బియ్యం అయిపోయింది, ఎక్కడికి రావాలి? నేను రాజుగారికి కాపలా కాసేవాడిని, నేను రాజుగారికి అంగరక్షకుడు. నేను రాజు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను సెక్యూరిటీ చెక్ చేసి ఓకే అంటే వెళ్ళాలి అని అంటే చెల్లుబాటు కాదు. ఆ అధికారం ఎవరికి ఇవ్వబడింది? యోసేపుకి ఇవ్వబడింది.
ఈరోజు నిజమైన 5 రకముల పరిచర్యలు ఉన్న సేవకులు నిజమైన వర్తమానాన్ని మాత్రమే స్వీకరిస్తారు. నో మోర్ రబ్బీని కామెంటరీస్. రబ్బీని కామెంటరీస్ వద్దు. ఈ బోధకుల యొక్క వ్యాఖ్యానాలు వద్దు. ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉద్దేశం తర్వాత పుష్పంలో ఉంటుంది. ఉంటే చెప్పు, లేకపోతే నోరు మూసుకోవచ్చు. ప్రవక్త ఉద్దేశం అని చెప్పేది నీ ఉద్దేశం. అవునా? జాగ్రత్త. కోరు చేయటం కాదు, అసలు కోరవద్దు. కోరేవా ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆ రాజు దగ్గరికి వెళ్ళడం ఖచ్చితంగా ఎట్టవసరం తగిలేస్తా ఉంటుంది నీకు తెలవకుండా. అందుకే బైబిల్ చెప్తుంది ఎస్తేరు గురించి. ఎస్తేరు రాణి అయిన తర్వాత కూడా తన తండ్రి మాట చొప్పున లోబడి జీవించింది. మరి మనం ఎలా జీవిస్తున్నాం? ఈరోజు ఈ వర్తమానం నీకు స్వేచ్ఛనిచ్చింది. స్వేచ్ఛనిచ్చింది ఎందుకంటే మానవ పారంపర్యాచారముల నిమిత్తం నడవకుండా వాక్యానికి మాత్రమే లోబట్టాలి. కానీ ఈ స్వేచ్ఛను మీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి మీరు వాడుకున్నారనుకోండి, వాడుకునే హక్కు మీకుంది. వాడుకునే హక్కు మీకుంది. కొద్ది రోజుల క్రితం ఒక స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు. చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయన నేను మాట్లాడు, 15 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మనం ఫోన్ చేసి మాట్లాడుతూ, అన్నా ఓకే, ఆయన అన్నాడు ఒక మాట, అన్నా ఎవడిని మనం అనే అర్హత మనకు లేదు, ఎవడి తప్పుని ఎత్తి చూపే పరిస్థితులు లేవు. మన పని ఏంటంటే వాక్య ప్రకారంగా జీవించటం మాత్రం. ఒక అమ్మాయి ఏదన్నా అడిగింది అనుకో, నేను చెప్పిన పాట వెంటనే ఎట్లా అడుగుతున్నావు అంటానికి ఏం చేయాలి, హక్కు లేదు. ఉందా? లేదు. అడిగింది ఇవ్వటమే. కానీ గుర్తుపెట్టుకో, అడిగింది పొందుకుంటున్నామని చెప్పి నాటకాలు వేసామంటే ఒకటి గుర్తుపెట్టుకో, రాజభవనంలో నెలవు, అక్కడి నుంచి ఒక పొత్తుల గృహంలోకి వెళ్ళిపోతాం. నువ్వు వధువు అవటానికి బయలుదేరు. నువ్వు గొర్రె పిల్ల భారీగా నువ్వు సిద్ధపడుతున్నావు. నువ్వు ఆ సిద్ధపాటు నీకు ఇచ్చేదేంటి? వర్తమానికుడు ద్వారా ఇవ్వబడిన వాక్యం మాత్రమే. అందుకే ఈ స్వరం ముఖ్యం. వర్తమాన పుస్తకాలు చదవండి, ఆయన టేపులు వినండి. ఆయన చెప్పిన దానికి కలిపినా తీసివేసిన దానికి అర్థం చెప్పిన జాగ్రత్త పడండి. వాక్యం ఉన్నదన్నట్టుగా నమ్మండి. ఆ వాక్యం శక్తి కలిగి, ఆ మాట నీ శరీరాన్ని మారుస్తుంది. రెప్పపాటున మార్పు చెంది ఎత్తబాటులో పాలు బాగా గడుస్తున్న అవకాశాన్ని నీకు అది అనుభవిస్తుంది. ఏదంటే ఆయన ద్వారా ఇవ్వబడిన వాక్యం మాత్రమే. కడుపున సహోదరి సహోదరులారా, ప్రియ సంగమా, ఈ కాపంతో నిలబడండి, వర్తమానికుడితో నిలబడండి. బర్నబాస్ గారితో మనలో చెప్తున్నాను నేను. ప్రతి భాషలతో నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటి? ద్వారమును తప్ప వేరొక మార్గమును వచ్చేవాడు దొంగ, దోచుకున్నాడు. వర్తమానాన్ని మాత్రమే స్వీకరించండి. దాన్ని కలిపినా ఒప్పుకోవద్దు, తీసేసినా ఒప్పుకోవద్దు, దానికి వ్యాఖ్యానం చెప్పినా ఒప్పుకోవద్దు. ఆ వ్యాఖ్యానాలే జరగొట్టిన బతుకులు. ఇప్పుడు ఎన్నో వ్యాఖ్యానాలు. ఈ వ్యాఖ్యానాలన్నీ ఓకే, మంచిది కావచ్చు. కొన్ని ఇప్పుడు నీడలో వేస్తే పేతురికి నీడలో వేసిన రోగులు స్వస్థత పడ్డారని చెప్పి ఇప్పుడు నీడ సృష్టించి నీడలో జనాలను ఎత్తే రాదు. అసలు రాదు. రబ్బీని క్రమాలను మార్చేయండి. మనకు అదొద్దు. నో వారల్లా. దేవుడు ఓన్లీ రిటర్న్ లా ఇచ్చాడు. రాయబడిన వాక్యం మాత్రం. వర్తమానం, పలకబడిన వర్తమానం, పలకబడిన మాటే మూల విత్తనం. ఆ పలకబడిన మాట ఓన్లీ ప్రవక్త నోట నుండి వచ్చిన మాట మాత్రమే పలకబడిన మాట. వాటిని మాత్రమే నమ్మండి. మరి ఆయన పలికాడని పలికే చిలక పులుకులు మాత్రం మీరు నమ్మకండి. అది సర్పము యొక్క పుస్తకం. ఇది అయిందంటే ఇది అవ్వాలంటే వీడికి ఎంత జ్ఞానం ఉందా? లేదు, ఇదా లేదు ఇట్ట. మరి ఈ రోజే ఇట్ట వాగుతాడు, తర్వాత ఇంకో రకంగా వాగుతాడు. అవన్నీ ఏంటి? ఇది నిజమా? వధువుకు హక్కు లేదా? వధువు ఏదంటే అది జరుగుతుంది కదా.
నువ్వు అనేది హేగే పలికిన మాట మాత్రమే పలకాలి. నీ ఇష్టం వచ్చి నీ పలికేమనుకో, ఉడత పలికింది కాబట్టి తిన్నాడు ఆయన. సర్పం అంటే సర్పం కాటేసేది, పలకమన్నది పలకాలి, మాత్రమే పలకాలి. హక్కు ఉంది, కానీ వాడేవాడు చస్తా గుర్తుపెట్టు. హక్కు నీకుంది, కానీ వాడు ఏం వాడతావు? వాక్యం అనుమతించిన వారికే వాడు. చెడిపోయేవాడికి ఎప్పుడు హక్కు ఉంది? వాక్యాన్ని విడిచేవాడికి హక్కు ఉంది. నేను ఆల్రెడీ అదే నిర్ణయానికి వచ్చాను. కానీ ఆ స్నేహితుడు 15 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి నాకు చెప్పాడు, జాషువా ఎస్ దట్స్ ట్రూ. నేను మొదటి నుంచి అదే ఫాలో అవుతాను. ఎందుకంటే హేగేకి హక్కు లేదు, ఆపే హక్కు హేగేకి లేదు. నేను ఎప్పుడు అదే నమ్ముతాను. రేపు బర్నబాస్ గారు నేను 8వ వర్తమానికున్నాను ప్రకటించడం మొదలు పెట్టడానికి ఆపే హక్కు నాకు లేదు, విమర్శించే హక్కు లేదు. నేను జస్ట్ సైడ్ అయిపోతాను అంతే. నేను ఆయన అడగను కూడా అడగను. ఏంటంటే బర్నబాస్ గారు 8వ వర్తమానికుడు అంటున్నారంట. కానీ గుర్తుపెట్టుకుని నిజ వధువు మాత్రం హేగే ఇచ్చిన వాక్యాన్ని తప్ప మరి దేనిని అంగీకరించి. మీరు రాజు దగ్గరికి వెళ్ళినా రాజు అదే చెబుతారు. యోసేపును దాటి ఒకవేళ రాజు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? రాజు ఏం చెప్తాడు? యోసేపు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అబీమెలెకు రాజుని ఏం చేశాడు? ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? అబ్రహాం దగ్గరికి వెళ్ళదు, నా దగ్గరికి కాదు. అహరోషు యొక్క మాటే ఆయన మాట. ఎలియాజరు ఇచ్చిన బహుమానాలు ఎలియాజరు సంపద కాదు, అది ఇస్సాకు సంపద, అది ఇస్సాకు యొక్క స్వాస్థ్యం. ఆ ఇస్సాకు యొక్క స్వాస్థ్యాన్ని తీసుకెళ్ళాడు ఎలియాజరు, అంతవరకే. అవి ఎలియాజరు సొత్తు కాదు. ఈ 7వ దూత యోహానికి ఇచ్చిన గ్రంథం అది పరలోకం నుండి బలిష్ఠుడైన దూత తీసుకొచ్చిన గ్రంథం. అది ఆయన మాటలు కాదు. ఇబ్రహాం గారి యొక్క వర్తమానం ఆయన వర్తమానం కాదు, ఇది యేసుక్రీస్తు యొక్క వర్తమానం. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మండి, వాక్య ప్రకారం జీవించండి, వాక్య ప్రకారం మాత్రమే జీవించండి, వాక్య ప్రకారం మాత్రమే మీరు సిద్ధపడండి. అప్పుడు ఆ పరలోక రాజు చేత మీరు స్వీకరించబడతారు, మీరు అంగీకరించబడతారు, ఆయనతో పాటు మీరు కూర్చుంటారు. అట్టి కృప ఆయన వాక్య ప్రకారంగా సిద్ధపడిన ప్రతి వధువుకి దొరుకులుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తిరిగి సమయం దయచేయండి. బర్నబాస్ గారు